Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా ఈరోజు సర్క్యులర్ మోషన్ పార్ట్ 2లోకి వెళ్ళాం. పార్ట్ 1 చూడకపోతే కంపల్సరీ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2కి రండమ్మా. పార్ట్ 1లో సర్క్యులర్ మోషన్కి సంబంధించిన బేసిక్స్, ఇంకా టెన్షన్ ఇన్ థ్రెడ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక స్టోన్ కట్టేసి ఇలా తిప్పితే టెన్షన్ ఇన్ థ్రెడ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చూసాం. బేసిక్స్ మీద మంచి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన సందర్భాలు ఉన్నాయమ్మా. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ నీట్, ఐఐటి, జేఈ మొత్తం మనం కవర్ చేస్తాం ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఇంకొంచెం టిపికల్ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ది రొటేటింగ్ డ్రమ్. ఓకే, రొటేటింగ్ డ్రమ్ అంటే చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది డ్రమ్, ఇది ఒక డ్రమ్. ఇది అబౌట్ దిస్ యాక్సిస్, ఇలా సెంటర్ నుంచి పాస్ అవుతుంది యాక్సిస్. ఆ యాక్సిస్ అబౌట్ దిస్ యాక్సిస్ ఇది ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి విత్ ఎన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాం, ఎం అనే మాస్ ఉన్న బ్లాక్ పెట్టాం. ఈ బ్లాక్ కిందకి జారిపోకుండా ఉండాలి అంటే, ఓకే ఇది రఫ్ ఇదమ్మా, ఈ బ్లాక్కిను దీనికి మధ్యలో ఉన్న కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అనుకోండి, కోషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యూ అనుకోండి. ఈ బ్లాక్ ఇలా కిందకి జారిపోకుండా ఉండాలి అంటే మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి ఈ డ్రమ్ రొటేట్ అవ్వాలి, అది ఒక క్వశ్చన్. మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి ఈ డ్రమ్ రొటేట్ అవ్వాలి క్వశ్చన్ అలా అడగవచ్చు. లేదా ఇంకో విధంగా అడుగుతాడు. మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇప్పుడు నేనైతే ఈ మధ్యకాలంలో కూడా చూసాను, డెత్ వెల్ అని ఒకటి ఉంటుంది ఎగ్జిబిషన్స్లో. అంటే ఒక నుయ్యలా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుందమ్మా, గోడ. ఓకే, ఒక పెద్ద నుయ్యలా ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది. దాంట్లో ఒక స్టంట్, అంటే ఒక స్టంట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే బైక్ మీద ఇలా తిరుగుతూ ఉంటాడు. ఓకే, ఇలాగే నుయ్యలా ఉంటుందమ్మా, బైక్ మీద ఒక స్టంట్ ఎక్స్పర్ట్ ఇలా తిరుగుతూ ఉంటాడు కింద పడిపోకుండా. మీకు చూసారో లేదు నాకైతే తెలియదు, నేనైతే చాలాసార్లు చూసానమ్మా. ఓకే, ఆ బైక్ మీద అలా బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. స్టంట్స్ చేసి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడమ్మా, అతను తిరుగుతూ ఉంటాడు. అది కూడా సేమ్ కాన్సెప్ట్ అమ్మ. అక్కడ ఏంటంటే డ్రమ్ రొటేట్ కాదు, అంటే వెల్ రొటేట్ కాదు, మనిషి రొటేట్ అవుతాడు. బైక్ మీద మనిషి రొటేట్ అవుతూ ఉంటాడు. ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి, మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి ఆ పర్టికులర్ పర్సన్ రొటేట్ అవుతూ ఉండాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. డెత్ వెల్ అని ఉంటుంది, ఎప్పుడైనా యూట్యూబ్లో కొట్టి చూడండి, డెత్ వెల్ అంటారు దాన్ని. ఆ డెత్ వెల్లో ఇలాగ బైక్ వేసుకొని ఇలా గోడల మీద తిరుగుతూ ఉంటాడు, ఇలా గోడల మీద తిరుగుతూ ఉంటాడు. అది ఒక వెల్ షేప్లో ఉంటుంది, ఒక నుయ్యిలా ఉంటుంది, దాని మీద ఇలా గోడ మీద తిరుగుతూ ఉంటాడు. అతను కింద పడిపోకుండా ఉండాలి అంటే మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీ తోటి అతను ఆ బైక్ని డ్రైవ్ చేస్తూ ఉండాలి అనేది కూడా క్వశ్చన్. అలా కూడా అడగవచ్చు, అలాగ అడగవచ్చు, లేదంటే ఇలా అడగవచ్చు. కాన్సెప్ట్ ఏదైనా ఒక్కటే. అయితే డ్రమ్ రొటేట్ అవ్వచ్చు, లేదా డ్రమ్ కాన్స్టెంట్గా ఉండి మాస్ రొటేట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే, అది సింపుల్గా చెప్పాలంటే. కార్ కూడా తిరుగుతూ, ఆ స్టంట్ ఎక్స్పర్ట్స్ కార్ని కూడా తిప్పుతూ ఉంటారమ్మా. ఓకే రైట్, సరే ఏదైతే ఏముంది కానీ కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీ అవసరం అవుతుంది అనేది మనం చూడాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయో చూడాలమ్మా. ఇది రేడియల్ యాక్సిస్. ఇప్పుడు పర్సన్ వచ్చి రేడియల్ యాక్సిస్ మీద కూర్చున్నాడు. ఈ పర్సన్ రేడియల్ యాక్సిస్ మీద కూర్చొని దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయో అబ్జర్వ్ చేస్తున్నాడు. చూడమ్మా, డ్రమ్ రొటేట్ అవుతున్నప్పుడు, లేదా ఈ మాస్ రొటేట్ అవుతున్నా రేడియల్ యాక్సిస్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో రేడియల్ యాక్సిస్ మీద కూర్చున్న పర్సన్ కూడా రొటేట్ అవుతూ ఉంటాడు. అంటే ఆ పర్సన్ ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్నాడమ్మా? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్నాడు. ఎప్పుడైతే పర్సన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉంటాడో, ఓకే, అతను అబ్జర్వ్ చేసే బాడీ మీద ఒక సెపరేట్ టైప్ ఆఫ్ ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ని మనం ఏమంటామమ్మా? సూడో ఫోర్స్. ఆ సూడో ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? యాక్చువల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇక్కడ పనిచేసే యాక్చువల్ ఫోర్స్ ఏంటమ్మా? బయట నుంచి చూసాం అనుకోండి, ఇక్కడ పనిచేసి దీని మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? సెంట్రిపీటల్ ఫోర్స్. అది ఎటు పనిచేస్తుంది? లోపలికి పనిచేస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయి అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి అమ్మ ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలియాలంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, ఈ సూడో ఫోర్స్ అంటే ఏంటి, ఎందుకు లోపలికి వెళ్ళి నేను సాల్వ్ చేస్తున్నా, బయట నుంచి సాల్వ్ చేయొచ్చు కదా అంటే లోపలికి వెళ్ళి సాల్వ్ చేయడం ఈజీ అమ్మ, అందుకని లోపలికి వెళ్ళి సాల్వ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రేడియల్ యాక్సిస్ మీద నించొని నేను అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వర్ ఇప్పుడు రేడియల్ యాక్సిస్ మీద నించొని ఉన్నాడు. సో ఈ మాస్ మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటో చూస్తున్నాడు. బయటికి సూడో ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, ఇంకా ఈ వాల్, ఈ గోడ మాస్ మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది లోపలికి. ఓకే, ఇంకా దీని వెయిట్ ఎంజీ అనే వెయిట్ ఇలా కిందకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది కిందకి జారిపోకుండా ఉండడం కోసం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలాగా పైకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా పైకి యాక్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ రేడియల్ యాక్సిస్ మీద నించున్న వ్యక్తికి ఈ బ్లాక్ స్టేషనరీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే ఈ బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనిపిస్తుంది. బయట నుంచి ఉన్నవాడికి ఈ బ్లాక్ తిరుగుతున్నట్టు ఉంటుందమ్మా, బట్ లోపల ఉన్నవాడికి ఈ బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉందో దాని మీద పనిచేసే ఫోర్సెస్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఇటువైపు పనిచేసే ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వాలి, వర్టికల్గా పనిచేసే ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి చూడమ్మా, హారిజాంటల్ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ షుడ్ బి ఈక్వల్ టు ఎఫ్ సూడో. ఓకే, నార్మల్ రియాక్షన్ అంటే ఎంతమ్మా? నార్మల్ రియాక్షన్ కనుక్కుందాం. ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు ఎఫ్ సూడో అంటే ఎంత? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఈ డిస్క్ యొక్క లేదా ఈ డ్రమ్ యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే ఏమవుతుందమ్మా? ఎంఆర్ ఒమేగా స్క్వేర్, లేదంటే ఎంవి స్క్వేర్ బై ఆర్, ఏదైనా కరెక్టే. ఓకే, మనం క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చమ్మా. వెలాసిటీ అడగొచ్చు. మినిమం ఎంత వెలాసిటీతో తిరగాలి? వెలాసిటీ అంటే స్పీడ్, నా ఉద్దేశం స్పీడ్. మినిమం ఎంత స్పీడ్తో తిరగాలి అది అడిగాడు అనుకోండి, ఎంవి స్క్వేర్ బై ఆర్ రాయండి. లేదు మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీతో తిరగాలి అని అడిగాడు అనుకోండి, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ రాయండి. రెండాటిలో ఏదైనా వాడచ్చు, ఏదైనా ఒకటే, మీకు తెలుసు కదమ్మా. రైట్, సో దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. నెక్స్ట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎవరిని బ్యాలెన్స్ చేస్తుందమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఇట్స్ వెయిట్ mg. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ ఎన్. సో మ్యూ ఇంటూ ఎన్ ఈక్వల్ టు mg. మ్యూ ఇంటూ ఎన్ అంటే ఏంటమ్మా? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. సో మ్యూ ఇంటూ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు mg. ఒకవేళ వెలాసిటీ అడిగాడు అనుకోండి, అంటే స్పీడ్ అడిగాడు అనుకోండి, యాంగులర్ వెలాసిటీ కాకుండా ఉత్తి స్పీడ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎంవి స్క్వేర్ బై ఆర్ రాయండి, ఏదైనా రాయొచ్చు, మన ఇష్టం. ఓకే, సో ఎం క్యాన్సిల్ అయినాయి. దీని నుంచి ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ తీసిపోదాం, జీ బై మ్యూ ఆర్, అంతేనా? జీ బై మ్యూ ఆర్. సో ఒమేగా స్క్వేర్ మినిమం ఎంత ఉండాలమ్మా? మినిమం ఎంత ఉండాలి అంటే ఒమేగా స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఇర్ ఈక్వల్ టు జీ బై మ్యూ ఆర్. మినిమం ఎంత ఉండాలి ఒమేగా స్క్వేర్ అంటే? ఒమేగా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై మ్యూ ఆర్. సో మినిమం ఇంత యాంగులర్ వెలాసిటీ ఉంటే కానీ ఇక్కడ ఆ బ్లాక్ కిందకి జారిపోకుండా ఉంటుంది. ఎందుకన్నా తక్కువ ఉందనుకోండి జారిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే జారకుండా ఉంటుంది. సో మినిమం ఎంత ఉండాలి అంటే ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై మ్యూ ఆర్. ఓకే, దానిపైన ఎంతైనా ఉండొచ్చమ్మా. సో కండిషన్ ఇది. ఓకే, ఈ బ్లాక్ కిందకు జారిపోకుండా ఉండడానికి కండిషన్ అది. లేదంటే ఆ డెత్ డ్రైవర్, ఆ స్టంట్ మ్యాన్ ఉంటాడు కదా, బైక్ మీద తిరిగే స్టంట్ మ్యాన్, అతను కిందకి జారిపోకుండా ఉండాలి అంటే మినిమం యాంగులర్ వెలాసిటీ ఎంత ఉండాలి. సో క్వశ్చన్ దీని మీద బేస్ చేసుకుని ఎలా అయినా అడగొచ్చాము. చూడండి ఒకసారి ఫార్ములా చూడండి. ఫార్ములాలో మ్యూ జీ వాల్యూ కాన్స్టెంట్ ఎలాగో 10. సో ఒమేగా మ్యూ ఆర్ ఈ మూడాటిల్లో ఏవో రెండు ఇచ్చేస్తాడు, మనల్ని ఒకటి కనుక్కోమంటాడు. అయితే ఒమేగా ఆర్ ఇచ్చి మ్యూ కనుక్కోమంటాడు. ఓకే, లేదా మ్యూ ఒమేగా ఇచ్చి ఆర్ కనుక్కోమంటాడు, లేదా మ్యూ ఆర్ ఇచ్చి ఒమేగా కనుక్కోమంటాడు. ఏదైనా ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకోకపోతే ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సి ఉంటుంది. అంతే, గుర్తుపెట్టుకుంటే టక్మని అయిపోతుందమ్మా. గుర్తుపెట్టుకోలేదు అనుకోండి ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్, అక్కడ క్వశ్చన్ చూడండమ్మా. సేమ్ ఈ ఫార్ములా మీద బేస్డే ఒక సింపుల్ క్వశ్చన్ అది. ఓకే, సింపుల్ క్వశ్చన్ అంటే మేబీ జేఈ మెయిన్స్లో కానీ నీటిలో కూడా అడగడానికి అవకాశం ఉన్న మోడల్ అది. ఓకే, ఈ ఫార్ములా మీద. రైట్, ఏ బ్లాక్ ఈజ్ కెప్ట్ ఇన్సైడ్ ఏ రొటేటింగ్ డ్రమ్ రొటేటింగ్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ 20 రేడియన్స్ పర్ సెకండ్. ఒక బ్లాక్ని ఇదిగోండి ఇలా పెట్టారని నేను క్వశ్చన్లో యాక్చువల్గా మెన్షన్ చేయాలి. సర్లేమ్మా, ప్రస్తుతానికి మీరు అనుకోండి. సో బ్లాక్ని ఆ గోడ మీద పెట్టారనమాట. ఏ గోడ మీద? రొటేటింగ్ డ్రమ్ ఇన్సైడ్ వాల్ మీద ప్లేస్ చేసి ఉంచాం. ఓకే, అలా రాసుకోవాలమ్మా మీరు క్వశ్చన్ యాక్చువల్గా. ఏ బ్లాక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ఇన్సైడ్ వాల్ ఆఫ్ ఏ rotating drum. Okay, the rotating drum is rotating with constant angular velocity of 20 radians per second. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒమేగా ఇచ్చేసాడమ్మా. 20 radians per second యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇచ్చేసాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? మినిమం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు, మ్యూ కనుక్కోమన్నాడు, ఇంకా ఆర్ కూడా ఇచ్చేసాడు. ఓకే, రేడియస్ ఆఫ్ ది రొటేటింగ్ డ్రమ్ ఆర్ కూడా ఇచ్చేసాడమ్మా. ఆర్ ఈక్వల్ టు ఎంత? 10 సెంటీమీటర్స్. దీన్ని మనం మీటర్స్లోకి మార్చుకుంటే ఏమవుతుంది? 0.1 మీటర్స్ అంతే కదా. 10 సెంటీమీటర్స్ అంటే 0.1 మీటర్స్. ఓకే, మనల్ని ఏం కనుక్కోమన్నాడు? మ్యూ కనుక్కోమన్నాడు. ఒక్క నిమిషం, కరెంట్ పోయింది, డోర్ ఓపెన్ చేసి వస్తా. సో లైటింగ్ బాగానే ఉందమ్మా.
ఐ హోప్ లైటింగ్ బాగానే ఉందనుకుంటున్నా. రైట్. ఓకే అమ్మా, రైట్. సరే, జస్ట్ ఇప్పుడే పవర్ కట్ అయిందమ్మా, కంటిన్యూ చేద్దాం. సో జస్ట్ చిన్నది, అందుకనే కంటిన్యూ చేస్తున్నా. సో ఒమేగా ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీ బై మ్యూ లేదా ఒమేగా ఈక్వల్ టు జీ బై మ్యూ. మనం ఏం కనుక్కోవాలి? కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ కనుక్కోవాలి. ఓకే అమ్మా, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ కనుక్కోవాలి. అయితే మనం ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. ఇది ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై మ్యూ ఆర్ ఫార్ములా ఉపయోగిద్దాం. దీని నుంచి మ్యూ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మ్యూ ఈక్వల్ టు జీ బై ఒమేగా స్క్వేర్ ఆర్. మ్యూ ఈక్వల్ టు జీ బై ఒమేగా స్క్వేర్ ఆర్. జీ అంటే ఏంటి? 10, జీ వాల్యూ 10. ఒమేగా స్క్వేర్ అంటే 20 స్క్వేర్, దట్ ఈస్ 400. ఇంటూ ఆర్ అంటే ఎంతమ్మా? 0.1. ఇంటూ ఆర్ అంటే 0.1. 0.1 అంటే 1/10. ఆ 10 పైకి వెళ్తే 100 అవుతుంది. 100/400 అంటే 100/400 అంటే 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.25. ఓకే అమ్మా, 100/400 అంటే 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.25. అంటే మ్యూ వాల్యూ ఎంత ఉండాలి? 0.25 ఉండాలి. ఉంది, అదనమాట విషయం. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండమ్మా, కొంచెం పవర్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. రైట్ అమ్మా, వీ గాట్ ది పవర్ బ్యాక్. ఓకే, సరే చూడమ్మా, ఇది ఐఐటి జేఈ 2018లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటంటే కాయిన్ ఆన్ రొటేటింగ్ డిస్క్. ఫస్ట్ కాన్సెప్ట్ చూసేద్దాం, తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. కాయిన్ ఆన్ రొటేటింగ్ డిస్క్. ఒక డిస్క్ రొటేట్ అవుతుంది. ఓకే, ఇదిగోండి డిస్క్. డిస్క్ ఇలా రొటేట్ అవుతుంది. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకుందాం, అబౌట్ ఇట్స్ యాక్సిస్. ఓకే అమ్మా, ఈ యాక్సిస్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అబౌట్ ఇట్ యాక్సిస్ ఒక డిస్క్ ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, ఇలా రొటేట్ అవుతుంది డిస్క్. ఓకే, కొంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. అయితే నేను ఇక్కడ ఒక కాయిన్ పెట్టాను, రూపాయి బిల్ల ఏదో పెట్టాను అనుకోండి. ఒక కాయిన్ దాని మీద అలా ప్లేస్ చేసా. ఏం జరుగుతుందమ్మా కాయిన్? ఓకే, ఇది రొటేట్ అవుతుంది. కాయిన్ ఇక్కడ పెడితే ఇది బయటికి పోతుంది కదా. ఎందుకు? దీని మీద కొంత ఫోర్స్, ఏం ఫోర్స్ పనిచేస్తుందమ్మా? సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ సూడో ఫోర్స్ పనిచేయడం వల్ల ఇది ఏం చేస్తుంది? అది బయటికి వెళ్ళిపోతుంది. అవునా? అంతే కదమ్మా, బయటికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది? ఓకే, అలా బయటికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మినిమం ఎంత డిస్టెన్స్లో ఇది పెట్టాలి, లేదంటే మినిమం ఇది ఎంత యాంగులర్ వెలాసిటీతో తిరగాలి, అలా డిఫరెంట్గా మనల్ని క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయటికి వెళ్లకుండా ఇలా రెస్ట్లోనే ఉంది అనుకుందాం. బయటికి వెళ్లకుండా రెస్ట్లో ఉంది అనుకుందాం. డిస్క్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనుకుందాం. డిస్క్ యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనుకుందాం. ఓకే, దీని మాస్ m అనుకోండి. ఎవరి మాస్? కాయిన్ యొక్క మాస్ m అనుకోండి. ఇప్పుడు ఈ కాయిన్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తాయంటే, కిందకి mg పనిచేస్తుంది, పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంకేం పనిచేస్తుందమ్మా? దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఇంకా బయటికి సూడో ఫోర్స్. ఏమో ఈ మొత్తం సిచ్యువేషన్ నేను లోపలికి వెళ్ళిపోయి అబ్జర్వ్ చేస్తున్నా. ఇది రేడియల్ యాక్సిస్, ఈ డిస్టెన్స్ r అనుకోండి. ఓకే అమ్మా, r అనే డిస్టెన్స్లో పెట్టా అనుకోండి అమ్మా. ఓకే, ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అనుకోండి. ఇక్కడ డ్రా చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షన్ నేను ఫోర్స్ మెన్షన్ చేయాలి కదా, ఎందుకని అక్కడ డ్రా చేయట్లేదు, ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అనే డిస్టెన్స్లో పెట్టామనుకోండి. ఓకే, సో బయటకి ఏం పనిచేస్తుందమ్మా? సూడో ఫోర్స్ పనిచేస్తుంది, ఎఫ్ సూడో. ఆ సూడో ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? mv²/r లేదంటే mr ఒమేగా స్క్వేర్. అంతే కదా. అంతేకాకుండా లోపలికి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ మనకి స్టేబుల్గా ఉంది అనుకోండి. స్టేబుల్గా అంటే మామూలుగా అలా స్టడీగా ఉంది అనుకోండి. అప్పుడు దీని మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏమవ్వాలమ్మా? బ్యాలెన్స్ అవ్వాలంటే ఈక్విలిబ్రియంలో ఉండాలి. అంతే కదా. ఈ లోపల కూర్చున్న పర్సన్ మామూలుగా బయట నుంచి వస్తున్న వాడికి ఇది ఇలా గుండ్రంగా తిరుగుతున్నట్టు ఉంటుందమ్మా. ఓకే, అందుకని అది సాల్వ్ చేయలేడు. లోపల కూర్చున్న వాడికి మాత్రం ఇది స్టడీగా ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఈ కాయిన్ లా జారిపోకుండా ఉంటే. సో జారిపోకుండా ఉంది అనుకుందాం. ఉంది అనుకొని ఓకే, అలా జారిపోకుండా ఉండాలి అంటే కండిషన్ ఏంటి? బయటికి ఇలా జారిపోకుండా ఉండాలి అంటే కండిషన్ ఏంటో రాబడుతున్నాం. అలా జారిపోకుండా ఉంది అని మనం ఫాలో అవుతున్నాం. ఓకే,
ఆ సిచ్యువేషన్లో ఈ కాయిన్ ఈ పర్టికులర్ పర్సన్కి ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈక్విలిబ్రియంలో ఉందో ఇటు పనిచేసే ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వాలి, ఇటు పనిచేసే ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి నార్మల్ రియాక్షన్ షుడ్ బి ఈక్వల్ టు mg. F pseudo షుడ్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఎఫ్ సూడో అంటే ఏంటి? mv²/r రాయండి, లేదంటే mr ω² రాయండి, ఏదైనా ఓకే. క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి, క్వశ్చన్లో ఏం అడిగాడో దాని ప్రకారం రాయండి. యాంగులర్ వెలాసిటీ అడిగితే mr ω² రాయండి. ఒకవేళ వెలాసిటీ అంటే స్పీడ్ అడిగాడు అనుకోండి, స్పీడ్ ఆఫ్ రొటేషన్ అడిగాడు అనుకోండి, mr v² రాయండి. ఓకేనా? సో mr ω² సూడో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv²/r, mr v². ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ ఏమవుతుంది? μ ఇంటూ n. ఇది కండిషన్, లిమిటింగ్ కండిషన్. ఓకే, ఇది లిమిటింగ్ కండిషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ω² ఈక్వల్ టు ఎంతో కనుక్కుందాం. లేదు, ఇంకా అవ్వలేదమ్మా. mr ω² ఈక్వల్ టు μ ఇంటూ n అంటే ఏంటి? mg. n అంటే ఏంటమ్మా? mg. m క్యాన్సిల్. ఓకే, దీని నుంచి ω² ఈక్వల్ టు ఏమొచ్చింది? μg/r. ఇందాక వచ్చిన రిలేషన్కి రివర్స్ వచ్చిందమ్మా. ఇందాక r/μg వచ్చింది, ఇప్పుడు μg/r వచ్చింది. దిస్ ఇంప్లైజ్ ఒమేగా ఈక్వల్ టు ఎంతమ్మా? దీని నుంచి ఒమేగా ఈక్వల్ టు ఎంత? √μg/r. సో మీ క్వశ్చన్లో μr ఇచ్చేసి ఒమేగా అడగొచ్చు, లేదా r ఒమేగా ఇచ్చేసి μ అడగొచ్చు, లేదంటే μ ఒమేగా ఇచ్చేసి r అడగొచ్చు. ఇదేమో దేనికి కండిషన్? ఇది దేనికి కండిషన్? ఇది ఒమేగా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాయి ఇక్కడ. ఒమేగా షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంత ఉండాలి అంటున్నా. దేనికి కండిషన్ ఇది? ద కండిషన్ సచ్ దట్ కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే. ఓకే, కండిషన్ సచ్ దట్ కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే. డస్ నాట్ ఫ్లై అవే కదమ్మా, గ్రేటర్ దాన్ రాసా కదా. ఓకే, గ్రేటర్ దాన్ కదా, యాక్చువల్లీ ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు రాయాలి, అది రాస్తా అమ్మా. మా యాంగులర్ వెలాసిటీ ఎంతకన్నా ఎక్కువ అయితే బయటకు వెళ్ళిపోతుంది. చూడమ్మా, స్లోగా తిరుగుతున్నప్పుడు అది మామూలుగానే ఉంటుంది, రెస్ట్లో ఉన్నప్పుడు కూడా మామూలుగానే ఉంటుంది, స్లోగా తిరుగుతున్నప్పుడు కూడా అది అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఫాస్ట్ పెంచుకుంటూ వెళ్ళామో ఇదేమవుతుంది? బయటకు పోతుంది. కాబట్టి యాంగులర్ వెలాసిటీ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది. అంటే ఇది మాక్సిమం వాల్యూ అనమాట. మాక్సిమం ఇంత యాంగులర్ వెలాసిటీ ఉంటే అది డస్ నాట్ ఫ్లై అవే అంటున్నా. సో కండిషన్ సచ్ దట్ కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే. ఏంటమ్మా ఆ కండిషన్? ఒమేగా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √μg/r. ఓకే, ఒక్కొక్కసారి ఏమంటాడంటే టెల్ మీ ద రేంజ్ సచ్ దట్ ద కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే అంటాడు. టెల్ మీ ద రేంజ్ సచ్ దట్ ద కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే అంటాడు అమ్మ. సో రేంజ్ అంటే రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ సచ్ దట్ ద కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే అంటాడు. అంటే సెంటర్లో పెట్టినా ఫ్లై అవే అవ్వదు, ఇక్కడ పెట్టినా ఫ్లై అవే అవ్వదు, ఇక్కడ పెట్టినా ఫ్లై అవ్వదు, ఇక్కడ పెడితే మాత్రం ఫ్లై అవే అయిపోతుంది. ఓకే, సో ఆ డిస్టెన్స్ రేంజ్ చెప్పండి అంటాడు. ఆ రేంజ్ చెప్పమన్నప్పుడు మీ r ఇటు తీసిరండి, ఒమేగా ఇటు తీసుకోండి, లేదా ఈ ఫార్ములా రండి. ω² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μg/r అంటున్నా కదా. r ఇటు తీసిరండి అమ్మా. r ఇటు తీసుకొచ్చి ω² ఇటు తీసుకుపోయారు అనుకోండి, ఏమవుతుంది? r షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μg/ω². సో రేంజ్ ఏమవుతుందమ్మా? రేంజ్ అంటే ఏంటి? r వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు. r వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ రేడియస్ కాదమ్మా, రేడియస్ ఆఫ్ ది డిస్క్ కాదు. r అంటే రేడియస్ ఆఫ్ ది డిస్క్ కాదు. మనం సెంటర్ నుంచి కాయిన్ ఎంత దూరంలో పెడుతున్నాం అది r. ఓకే, సో ఆ రేంజ్ ఎంత ఉండొచ్చు అంటే 0 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μg/ω². సో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? లేదంటే మినిమం యాంగులర్ ఇదేంటిది? మాక్సిమం యాంగులర్ వెలాసిటీ సచ్ దట్ ద కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే అలా అడగొచ్చు. జాగ్రత్తగా వినండి అమ్మా. క్వశ్చన్ మాక్సిమం యాంగులర్ వెలాసిటీ సచ్ దట్ ద కాయిన్ డస్ నాట్ ఫ్లై అవే అలా అడగొచ్చు, లేదా మినిమం యాంగులర్ వెలాసిటీ సచ్ దట్ ద కాయిన్ ఫ్లైస్ అవే అలా అయినా అడగొచ్చు అమ్మా. ఆ కాయిన్ ఫ్లై అవే అంటే దీనిలోంచి బయటకు వచ్చేయాలంటే మినిమం ఎంత యాంగులర్ వెలాసిటీతో తిరగాలి అలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. అప్పుడు కూడా ఫార్ములా ఏంటి? మినిమం వెలాసిటీ ఎంత అంటే ω² ఈక్వల్ టు μg/r. ω² ఈక్వల్ టు μg/r గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ బట్టి అది లెస్ దానా గ్రేటర్ దానా అది మీరు డిసైడ్ అవ్వండి.
ఓకే, మాక్సిమం వెలాసిటీ సచ్ దట్ ద కాయిన్ స్టేస్ ఆన్ ది డిస్క్ అన్నాడు అనుకోండి, మ్యూ అప్పుడు ఏం రాస్తారు, ఒమేగా షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ జీ బై ఆర్ అని రాస్తారు. మాక్సిమం యాంగులర్ వెలాసిటీ సచ్ దట్ ద కాయిన్ స్టే ఆన్ ది డిస్క్ అంటే. మినిమం యాంగులర్ వెలాసిటీ సచ్ దట్ ద కాయిన్ ఫ్లై అవే అంటే ఒమేగా ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ జీ బై ఆర్ అని రాస్తారు. మినిమం అంటే గ్రేటర్ దెన్ రాయండి, మ్యాక్సిమం అంటే లెస్ దెన్ రాయండి, అంతే అమ్మ, ఫినిష్. ఓకేనా. సో క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మీరు ఆ కండిషన్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే అమ్మా, ఒక్కొక్కసారి కండిషన్ అడిగేస్తాడు డైరెక్ట్గా కండిషన్ అడిగేస్తాడు. ఇలా ప్రాబ్లం కాకుండా డైరెక్ట్గా కండిషన్ అడగవచ్చు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలా అని. సో అప్పుడు క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ చేయాలి. అయితే ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు మ్యూ జీ బై ఆర్. అది గుర్తుపెట్టుకోండి. కండిషన్ బట్టి అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా. అదమ్మా, కన్ఫ్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా చేయండి. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. IIT-JEE 2018లో అడిగిన క్వశ్చన్ అమ్మ ఇది. A disc rotated about its axis of symmetry in a horizontal plane at a steady rate of 3.5 revolutions per second అంటున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మ. డేటా ఏమి ఇచ్చాడో చూడండి, అది కూడా మనం రాయటం చాలా చాలా ఇంపార్టెంట్. At a steady rate of rotating at a steady rate of 3.5 revolutions per second అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడమ్మా, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాల, యాంగులర్ వెలాసిటీ ఇవ్వాల. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఎంత, 3.5 రివల్యూషన్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటంటే ఒమేగా ఈక్వల్ టు 2πf అంతే. సో 2 × π × 3.5 రేడియన్స్ పర్ సెకండ్ ఇదన్నమాట. సో 2 × π × 3.5 రేడియన్స్ పర్ సెకండ్ ఇలా మనం ఫస్ట్ కన్వర్ట్ చేసేసుకోవాలి. అది కన్వర్షన్ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఓకే, ఏ కాయిన్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1.25 సెంటీమీటర్స్ అంటే ఆర్ వాల్యూ ఇచ్చేసడం ఎంత, 1.25 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 1.25 × 10⁻² మీటర్స్ లేదా 0.00125 అలానే రాయండి, లేదా 1.25 × 10⁻² మీటర్స్. సెంటీమీటర్స్లో ఇచ్చాడు, దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. ఫ్రమ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అది రెస్ట్లో ఉంది అన్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద కాయిన్ అండ్ ద డిస్క్ ఈజ్ కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ కనుక్కోమన్నాడమ్మా. సో మనం ఏ ఫార్ములా ఉపయోగిద్దాం, ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. ఏంటది, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు మ్యూ బై ఆర్జీ. ఓకే, ఇక్కడ కండిషన్ ఏం అడగలే, డైరెక్ట్గా మ్యూ వాల్యూ అడిగాడు. సో ఈక్వల్ టు పెట్టేసాం. సారీ, మ్యూ జీ బై ఆర్ కదా, మ్యూ జీ బై ఆర్. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ జీ బై ఆర్. దీని నుంచి మ్యూ వాల్యూ ఏమవుతుందమ్మా, మ్యూ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఆర్ బై జీ. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మ్యూ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అంటే ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ రాయాలమ్మా. అంటే 4 × π² × 3.5 హోల్ స్క్వేర్ అంటే 3.5 × 3.5 అని రాస్తా. ఇంటూ ఆర్ అంటే ఎంతమ్మా, 1.25 × 10⁻². 1.25 × 10⁻² అంటే డివైడెడ్ బై 100 అని అర్థం. సో డివైడెడ్ బై 100 రాసేస్తా. ఇంటూ జీ అంటే ఎంతమ్మా, 10. సో ఆ వాల్యూ ఎంత వస్తే అంత, మాకు వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తే అంత వేయండి అమ్మా. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే అరౌండ్ 0.6 వస్తుందమ్మా. మీరు క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఈ వాల్యూ అరౌండ్ 0.6 వస్తుంది. ఓకే, దానికి ఏమి యూనిట్స్ ఉండవు కదా. ఓకే అమ్మా, దీనికి ఏమి యూనిట్స్ ఉండవు కదా. సింపుల్గా చేయండి అమ్మా. π² అంటే 3.14 హోల్ స్క్వేర్. π² అంటే 3.14 హోల్ స్క్వేర్ అమ్మా. 3.14 హోల్ స్క్వేర్ అంటే 9.8687 ఏదో అలా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10. అంటే ఈ π² 10 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలింది మల్టిప్లై చేయండి అంతే. మిగిలింది మల్టిప్లై చేసి డివైడెడ్ బై 100 కొట్టండి, నియర్లీ ఈక్వల్ టు 0.6 వస్తుంది. ఓకేనా. సో అలా మనం అప్రాక్సిమేషన్ చేసుకోవాలి. ఇది మల్టిప్లై అయితే చేయగలరు కదమ్మా. చూడండి, 1.25 × 4 ఏమవుతుంది, 4 125. 125 4 ధరమ్మా. 100 ఏమో 400 సార్ 400 + 25 4 ధర 100 అంటే 125 × 4 500 అవుతుంది. అంటే ఇది 5 వస్తుంది. 4 × 1.25 5 వస్తుంది. 5 × 3.5 × 3.5 వేయండి. ఓకే, 5 × 3.5 × 3.5 వేయండి. ఫినిష్. అరౌండ్ 0.6 వస్తుంది. సో అలా క్యాలిక్యులేషన్ మనం అప్రాక్సిమేట్గా వేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు చూడండి, ఈ అప్రాక్సిమేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే మనం ఇచ్చిన ఏమంటారు దాన్ని ఆప్షన్స్ దూరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ 0.6, 0.8, 0.4, 0.3 అలా ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది.
అలా కాకుండా 0.61, 0.64, 0.65, 0.67 అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ వాల్యూస్ వేసి మనం చేయాల్సి ఉంటుంది, అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి అవ్వదు. ఓకే, అట్లీస్ట్ మల్టిప్లికేషన్ అయితే మీకు వచ్చు కదా, ఆ మల్టిప్లికేషన్ చేసుకోండి, 0.6 ఆన్సర్ వస్తుంది. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. రైట్ అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కొనికల్ పెండులంకి సంబంధించిన కాన్సెప్ట్ అమ్మా. కొనికల్ పెండులం అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రిజిడ్ సపోర్ట్ ఉంది పైన. ఈ రిజిడ్ సపోర్ట్కి మనం ఒక థ్రెడ్ తోటి, రిజిడ్ సపోర్ట్ ఉంది కదా, రిజిడ్ సపోర్ట్ తోటి ఒక్క నిమిషం ఇది తీసి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అమ్మా, ఇది రిజిడ్ సపోర్ట్ అనుకోండి. ఈ రిజిడ్ సపోర్ట్కి ఇది ఒక థ్రెడ్ తోటి దీన్ని ఇలాగా టై చేస్తాం పైన, కనబడుతుంది కదమ్మా. సో దీన్ని ఇలా టై చేస్తాం, ఇది మాస్ అనమాట, ఇది మాస్లెస్ థ్రెడ్. దీన్ని టై చేసి దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇలా తిప్పుతున్నా. ఓకే అంటే ఇలా తిప్పుతున్నా ఇలాగా, అది ఇది అడ్డు వస్తుందమ్మా. సరే ఇలా పెట్టి ఓకే ఇలా టై చేస్తాం అనుకోండి, ఇలా టై చేసి ఇలా తిప్పుతున్నా అమ్మా, అర్థమవుతుందమ్మా, ఇలా తిప్పుతున్నా. సో నా వాయిస్ కొంచెం ఇలా తిప్పుతూ మాట్లాడుతున్నా కదా, సో నా వాయిస్ కొంచెం మీకు బ్రేక్ అవుతున్నట్టు అనిపించవచ్చు. యాక్చువల్గా ఏం చేస్తున్నా, హారిజాంటల్ సపోర్ట్ తోటి ఇలాగా కట్టేసి పైన హారిజాంటల్ వర్టికల్గా దీన్ని పైన ఉన్న రిజిడ్ సపోర్ట్కి నేను కట్టేసి ఈ థ్రెడ్ని ఇలా తిప్పుతున్నా అమ్మా. తిప్పితే ఏమవుతుంది, అదొక కొనికల్ షేప్లో తిరుగుతుంది, అంతేనా? ఇది ఒక కొనికల్ షేప్లో ఇలా తిరుగుతుంది కదా, ఇదిగోండి ఇలా కొనికల్ షేప్లో తిరుగుతుంది కదమ్మా. సో అలా తిరిగినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పాలమ్మా. ఓకే, సో ఇప్పుడు మీకు వాయిస్ క్లియర్గానే వినపడుతూ ఉంటుంది. సరే చూడమ్మా, సో ఈ రిజిడ్ సపోర్ట్కి థ్రెడ్ కట్టేసి దాన్ని ఇలా తిప్పుతున్నప్పుడు అది ఏం చేస్తుంది, హారిజాంటల్గా ఇలా తిరుగుతుంది, హారిజాంటల్గా ఇలా తిరుగుతుందమ్మా. ఇది వర్టికల్. ఓకే, ఇదిగోండి థ్రెడ్ హారిజాంటల్గా తిరుగుతుంది ఇలాగా. ఓకే, ఈ థ్రెడ్ తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఈ థ్రెడ్ యొక్క లెంగ్త్ ఎల్ అనుకుందాం. ఈ థ్రెడ్ తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకోండి, వర్టికల్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది. థ్రెడ్ యొక్క లెంగ్త్ ఎల్ అనుకోండి. ఇంకా ఈ రేడియస్ కింద సర్క్యులర్ షేప్లో తిరుగుతుంది కదమ్మా, ఆ సర్క్యులర్ షేప్లో రేడియస్ ఏమో ఆర్ అనుకుందాం. ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ని మనం కొనికల్ పెండులం అంటాం, ఎందుకంటే కోన్ షేప్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొనికల్ పెండులం అంటాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి సిచ్యువేషన్లో దాని టెన్షన్ ఎంత ఉంటుంది, ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ ఎంత ఉంటుంది, టైం పీరియడ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకే, సో ఇది కూడా యాంగిల్ థీటా అనుకోండి. ఓకే రైట్, ఇప్పుడు దీని మీద ఈ పర్టికులర్ మాస్ మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటంటో చూద్దాం యాజ్ యూజువల్గా. ఓకే, కిందకి పనిచేసే ఫోర్స్ mg, ఇంకా టెన్షన్ T అనేది ఇలా పనిచేస్తుంది. T అనే టెన్షన్ ఎలా పనిచేస్తుందమ్మా. ఓకే, ఎలా ఈ పాయింట్ దగ్గర టెన్షన్ ఇలా లోపల పనిచేస్తుంది కదా. ఓకే, సో T అనే టెన్షన్ అటు పనిచేస్తుంది. ఇంకేం పనిచేస్తుందమ్మా, ఇంకోటి పనిచేస్తుంది. ఏంటది, మనం ఈ టోటల్ సిచ్యువేషన్ ఇక్కడ కనుక నించొని అబ్జర్వ్ చేస్తే బయటికి సూడో ఫోర్స్ అనేది ఒకటి పనిచేస్తుంది, అంతేనా? ఎస్ సూడో. అమ్మ ప్రతిసారి నేను లోపలికి వెళ్ళి సాల్వ్ చేస్తున్నాను, బయట నుంచి కూడా సాల్వ్ చేయొచ్చు, కాదు బయట నుంచి సాల్వ్ చేసినప్పుడు మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది. లోపలికి వెళ్ళి సాల్వ్ చేస్తాం అనుకోండి ఈజీ అయిపోతుంది, సూడో ఫోర్స్ కాన్సెప్ట్ ఉపయోగిస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, సూడో ఫోర్స్ కాన్సెప్ట్ తెలుసుకోండి అమ్మా. సూడో ఫోర్స్ అంటే ఏంటి, సూడో ఫోర్స్ అంటే ఏంటమ్మా, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్చువల్గా సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా బయట నుంచి వస్తే ఒరిజినల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుందమ్మా, లోపలికి పనిచేస్తుంది. ఆ లోపలికి పనిచేసే ఒరిజినల్ ఫోర్స్ ఏంటి, సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే, ఎప్పుడైతే నేను నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లోకి వెళ్ళానో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ పనిచేస్తుంది. అప్పుడు ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ తీసుకోం, మనం సూడో ఫోర్స్ తీసుకుంటాం. ఆ సూడో ఫోర్స్నే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం అమ్మా. ఓకే, ఇన్ మ్యాగ్నిట్యూడ్ సెంట్రిపిటల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయి, ఏంటది mv²/r. ఓకే రైట్, సో ఇది సిచ్యువేషన్. అయితే ఇక్కడ నేను టెన్షన్ని 2 కాంపనెంట్స్ కింద డివైడ్ చేస్తా. ఒకటి ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఉండే కాంపనెంట్, ఇంకోటి ఈ డైరెక్షన్లో ఉండే కాంపనెంట్. సో ఈ టెన్షన్ని 2 కాంపనెంట్స్ కింద డివైడ్ చేశా. ఈ యాంగిల్ తీటా కాబట్టి ఆటోమేటిక్ ఈ యాంగిల్ తీటా అవుతుంది. అప్పుడు ఇదేమవుతుందమ్మా, t cos తీటా అవుతుంది. ఇదేమవుతుంది, t sin తీటా అవుతుంది. పైకి t cos తీటా అవుతుంది, ఈ డైరెక్షన్లో t sin తీటా అవుతుంది.
సో ఇప్పుడు మనం ఏం చేర్చోండమ్మా, ఈ అబ్జర్వర్కి ఇది రెస్ట్లో ఉన్నట్టే అనిపిస్తుంది, అంటే ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ లోపల ఉన్న అబ్జర్వర్కి. కాబట్టి ఈ వర్టికల్ డైరెక్షన్లో ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వాలి, ఇంకా హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్సెస్ ఏంటమ్మా, టీ సైన్ తీటా ఈక్వల్ టు ఎఫ్ సూడో. ఎఫ్ సూడో అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్, అంటే టీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్, లేదంటే ఎంఆర్ ఒమేగా స్క్వేర్, ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, టీ కాస్ తీటా దేన్ని బ్యాలెన్స్ చేస్తుందమ్మా, ఎంజీని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. 1 డివైడెడ్ బై 2 వేయండి. 1 డివైడెడ్ బై 2 వేస్తే టీ సైన్ తీటా డివైడెడ్ బై టీ కాస్ తీటా, టీ క్యాన్సిల్ అయ్యి tan తీటా మిగులుతుంది. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ డివైడెడ్ బై ఎంజీ. ఎమ్ క్యాన్సిల్ అయ్యి వి స్క్వేర్ బై ఆర్జీ మిగులుతుంది. సో మనం tan తీటా సో తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగా, లేదంటే ఎంఆర్ ఒమేగా స్క్వేర్ బై ఎంజీ, ఎమ్ క్యాన్సిల్ అయ్యి ఆర్ ఒమేగా స్క్వేర్ బై జీ. సో ఈ రెండాటిలో ఏ ఫార్ములా ఉపయోగించైనా మనం తీటా క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. వి స్క్వేర్ బై ఆర్జీ ఉపయోగించండి, లేదంటే ఆర్ ఒమేగా స్క్వేర్ బై జీ ఉపయోగించండి. ఇచ్చిన క్వశ్చన్ బట్టి tan తీటా వాల్యూ మీరు ఏదో ఉపయోగించుకుంటారు, మీరు ఉపయోగించుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టెన్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అమ్మా, టెన్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. టెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను చూడండి ఇంకోటి, ఆర్ అంటే ఏంటమ్మా, ఆర్ అంటే ఏంటి చెప్పండి. ఆర్ అంటే ఈ వాల్యూ అమ్మా. ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ వాల్యూ ఆర్, ఈ వాల్యూ ఎల్. సో ఈ చిన్న వాల్యూ ఏమవుతుందమ్మా, ఈ వాల్యూ ఆపోజిట్ సైడ్ ఏమో ఆర్, అడ్జసెంట్ సైడ్ ఎల్. ఆర్ వాల్యూ తెలియదు మనకి, యాక్చువల్గా అనుకుందాం. ఆర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాను. దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎల్ సైన్ తీటాకి ఈక్వల్ అవుతుందండి, అంతేనా? ఆర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఎల్ సైన్ తీటాకి ఈక్వల్ అవుతుందమ్మా. సో ఆర్ బదులు నేను ఎల్ సైన్ తీటా రాసుకోవచ్చు కదా, రైట్. నెక్స్ట్ టెన్షన్ కనుక్కోవడానికి నేను ఈక్వేషన్ 1 తీసుకుంటున్నా. ఫ్రమ్ 1 టీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది రాసుకుంటా, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ రాస్తాము, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ రాస్తున్నా. ఓకే, టీ సైన్ తీటా అంటే టీ సైన్ తీటానే, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ బదులు నేను ఎల్ సైన్ తీటా పెడతా. సో ఎల్ సైన్ తీటా ఒమేగా స్క్వేర్. ఇప్పుడు చూడమ్మా, సైన్ తీటా క్యాన్సిల్ అయ్యి నాకు టెన్షన్ ఏమొచ్చింది, టెన్షన్ టీ ఈక్వల్ టు ఎంఎల్ ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములా ఎక్కడో చదివినట్టుంది కదా. ఫస్ట్ పార్ట్లో ఇన్ కేస్ ఒక థ్రెడ్కి స్టోన్ కట్టేసి, ఎల్ అనే లెంగ్త్ ఉన్న థ్రెడ్కి స్టోన్ కట్టేసి మనం అలా హారిజాంటల్ సర్కిల్లో తిప్పుతుంటే దాంట్లో ఉండే టెన్షన్ టీ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, ఎంఎల్ ఒమేగా స్క్వేర్. సో మనం అలా తిప్పినా టెన్షన్ ఎంఎల్ ఒమేగా స్క్వేరే వస్తుంది, ఇలా కొనికల్ షేప్లో తిప్పినా కూడా టెన్షన్ ఏమొస్తుందమ్మా, ఎంఎల్ ఒమేగా స్క్వేరే వస్తుంది. ఓకే, సో ఈ టెన్షన్ ఫార్ములా మాత్రం మార్కలే, ఏమొస్తుంది, ఎంఎల్ ఒమేగా స్క్వేరే. ఓకే, ఆ టెన్షన్ ఫార్ములా మాత్రం మాటలు మనకి ఏమొస్తుందమ్మా, ఎంఎల్ ఒమేగా స్క్వేర్ మాత్రమే వస్తుంది. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ ఫార్ములా మీకు ఎలాగో తెలుసు, హారిజాంటల్ సర్కిల్లో అయితే ఎంఎల్ ఒమేగా స్క్వేర్, అలాగే ఇక్కడ కూడా ఎంఎల్ ఒమేగా స్క్వేర్, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అని చదువుకుంటారు, అక్కడ ఎంఎల్ ఒమేగా స్క్వేర్ అని చెప్తున్నాం. ఓకేనా? టెన్షన్ ఇన్ ది థ్రెడ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం అమ్మ పార్ట్ 1లో. అక్కడ ఫార్ములా ఏమొచ్చింది, ఎంఎల్ ఒమేగా స్క్వేర్ వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాయి ఈసారి. ఫ్రమ్ 2 మొత్తం అంతా ఇక్కడే పట్టిస్తున్నామ్మా. ఫ్రమ్ 2 ఏమవుతుందమ్మా, టీ కాస్ తీటా ఈక్వల్ టు ఎంజీ. టీ అంటే ఇది రాసేనా, ఎంఎల్ ఒమేగా స్క్వేర్ రాసేస్తాం. సో ఎంఎల్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎంజీ రాస్తే, ఎంఎల్ ఒమేగా స్క్వేర్ కాస్ తీటా రాయాలిగా, అరే టీ కాస్ తీటా రాయాలి కదమ్మా. ఓకే, సో ఎంఎల్ ఒమేగా స్క్వేర్, టీ అంటే ఎంఎల్ ఒమేగా స్క్వేర్ అమ్మా, కాస్ తీటా బదులు కాస్ తీటానే రాస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, ఎంజీ, ఎం ఇంటూ జీ. సో ఎం క్యాన్సిల్ అయింది, దీని నుంచి కాస్ తీటా వాల్యూ ఏమైందమ్మా, జీ బై ఎల్ ఒమేగా స్క్వేర్. సో తీటా వాల్యూ దీని నుంచి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, తీటా వాల్యూ దీని నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. మనకు ఆర్ ఇవ్వలేదు, ఎల్ ఇచ్చాడు, ఒమేగా ఇచ్చాడు. క్వశ్చన్లో మనకు ఆర్ ఇవ్వలేదమ్మా, ఈ ఆర్ ఇవ్వలే.
తీటా కూడా ఇవ్వలేదు, ఆర్ ఇవ్వలేదు, తీటా ఇవ్వలేదు. మనల్ని తీటా కనుక్కోమన్నప్పుడు ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కుంటాం. కాస్ తీటా ఈక్వల్ టు జీ బై ఎల్ ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించైనా కనుక్కోవచ్చాము. ఒకవేళ ఈ ఆర్ ఇచ్చేసాడు అనుకోండి, ఓకే అమ్మ, ఆర్ కనుక ఇచ్చేస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. ఆర్ ఒమేగా స్క్వేర్ బై జీ. ఆర్ ఇవ్వలేదు అనుకోండి, ఆర్ ఇవ్వలేదు, తీటా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు తీటా ఈక్వల్ టు జీ బై ఎల్ ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించన్నా కనుక్కోవచ్చాము. ఓకేనా? ఓకే, రైట్. ఇంకా చాలా ఉన్నాయమ్మా డిరైవ్ చేయాల్సినవి, చేద్దాం. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు కాస్ తీటా బై జీ వచ్చింది. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్ కాస్ తీటా అవుతుందమ్మా. ఓకేనా? ఈ ఈక్వేషన్ నుంచే చెప్తున్నామమ్మా. ఎల్ ఒమేగా స్క్వేర్ కాస్ తీటా ఈక్వల్ టు జీ అంటే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ కాస్ తీటా తీసుకెళ్ళండి, జీ బై ఎల్ కాస్ తీటా అవుతుంది. అంటే ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్ కాస్ తీటా. ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాడు ఎల్ తీటా ఇచ్చేసి ఒమేగా అడగవచ్చు. అప్పుడేంటి? ఒమేగా ఈక్వల్ టు జీ బై ఎల్. ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అడగవచ్చు. ఓకే, టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అడగొచ్చమ్మా. ఎక్కడ రాయను టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్? టైం పీరియడ్ ఫార్ములా అంటే 2π బై ఒమేగా. ఓకే, ఎక్కడ రాయనమ్మా అది? ఎక్కడ రాయను ఈ పక్కన రాస్తానే, అలాగే తర్వాత మనం చూద్దాం. టైం పీరియడ్ అడుగుతున్నాడు. టైం పీరియడ్ అమ్మ దీనికి సంబంధించింది కాదు, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ ప్లేస్ లేదని అక్కడ రాస్తున్నా. టైం పీరియడ్ టీ ఈక్వల్ టు ఇక్కడ టెన్షన్ కాదు, ఇది టీ అంటే టైం పీరియడ్ టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2π బై ఒమేగా. ఒమేగా ఈక్వల్ టు 2π బై టీ లేదా టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా. ఇది టైం పీరియడ్ ఫార్ములా. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఈ లెసన్కి సంబంధించి ఇవి మనకి తగులుతూ ఉంటాయి. ఓకే, రైట్. వీడియో రన్ అవుతుందో లేదో చూసుకుంటున్నా. సో టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా. కాబట్టి టైం పీరియడ్ టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2π. 1 బై ఒమేగా బదులు దీన్ని రివర్స్ చేసి రాస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ కాస్ తీటా బై జీ. ఓకే, సో ఇది ఫార్ములా. ఇదమ్మా ఫార్ములా. టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్కి ఫార్ములా ఇది. కొనికల్ పెండులం యొక్క టైం పీరియడ్ ఎంత అంటే టీ ఈక్వల్ టు 2π రూట్ ఎల్ కాస్ తీటా బై జీ. చూడమ్మా, మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎలాగో చెప్పండి. ఫస్ట్ ఇయర్లో సింపుల్ పెండులం టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? 2π రూట్ ఎల్ బై జీ. అవునా? ఫస్ట్ ఇయర్లో సింపుల్ పెండులం ఫార్ములా ఏంటమ్మా? 2π రూట్ ఎల్ బై జీ. ఓకే, ఏది సింపుల్ పెండులంకి. కొనికల్ పెండులంకి సేమ్ ఉంది చూడండి, 2π రూట్ ఎల్ బై జీ. ఎల్ బదులు ఏముంది? ఎల్ కాస్ తీటా ఉంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎల్ బదులు ఏముందమ్మా? ఎల్ కాస్ తీటా ఉంది. సో మనకి టైం పీరియడ్ తెలుసు. టైం పీరియడ్ తెలిస్తే ఒమేగా తెలుస్తుంది. టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా. టైం పీరియడ్ తెలిస్తే ఒమేగా తెలుస్తుందమ్మా. 2π బై ఒమేగా అంటే ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2π బై టీ అవుతుంది. అంతేనా? ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుంది? 2π బై టీ అవుతుంది. సో టైం పీరియడ్ గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచి నేను చెప్తున్నాను ఎలా రాయాలో. సో టైం పీరియడ్ గుర్తుపెట్టుకుంటే ఒమేగా ఈక్వల్ టు 2π బై టీ అవుతుంది. సో 2π డివైడెడ్ బై ఇదంతా వస్తుంది. 2π క్యాన్సిల్ అయ్యి మనకి ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్ కాస్ తీటా వస్తుంది. అంతే కదా. రివర్స్లో గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఫార్ములాస్. ఓకే, ఒమేగా గుర్తుపెట్టుకుంటే ఒమేగా స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా? ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్ కాస్ తీటా అవుతుంది. దీని నుంచి కాస్ తీటా వాల్యూ ఏమవుతుంది? జీ బై ఎల్ ఒమేగా స్క్వేర్. ఇదేమవుతుంది? ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్ కాస్ తీటా. ఓకే, కాస్ తీటా అటు తీసుకురండి, ఒమేగా స్క్వేర్ అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? కాస్ తీటా ఈక్వల్ టు జీ బై ఎల్ ఒమేగా స్క్వేర్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దీని నుంచి వెనక్కి బోలని ఫార్ములాస్ రాసుకుంటూ రావచ్చాము. సో 1, 2, 3. ఇంకో ఫార్ములా ఇది ఎలాగో గుర్తుంటుంది మీకు. టెన్షన్ టీ ఈక్వల్ టు ఎంఎల్ ఒమేగా స్క్వేర్. ఇది టీ అంటే టెన్షన్ అమ్మ. ఇక్కడ టీ అంటే టైం పీరియడ్, ఇక్కడ టీ అంటే టెన్షన్, ఇక్కడ టీ అంటే టైం పీరియడ్. సో ఫార్ములాస్ ఇలా వెనక్కి నుంచి గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంది. tan θ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ. అది ఇదిగోండి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి. ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఇక్కడి నుంచి రాసాం. యాక్చువల్గా కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్తే ఇదంతా చేయవలసి ఉంటుంది. ఓకేనా, రైట్. సరే, మీకు అర్థమైందని అనుకుంటున్నామమ్మా. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ చేద్దాం. జేఈ 2017లో అడిగాడు ఈ ప్రాబ్లం. ఇది మామూలుగా మనం రాసుకున్నాం ఒక ప్రాబ్లం. ఓకేనా, చదివేస్తున్నామ్మా. పాజ్ చేసి రాసుకోండి. 1, 2, 3, 4. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలమ్మా. టైం పీరియడ్ ఫార్ములా ఇది.
దీని నుంచి ఒమేగా ఫార్ములా ఇది, ఇక్కడ నుంచి వస్తుంది ఒమేగా అంటే 2π/t, సో అక్కడి నుంచి వస్తుంది ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ లేదంటే యాంగులర్ వెలాసిటీ ఏదైనా కరెక్టే అమ్మా. సో ఒమేగా ఫార్ములా గుర్తుంటే దాని నుంచి ఈజీగా కాస్ థీటా ఫార్ములా రాయొచ్చు. సో ఇది విషయం. ఓకే, చెరిపేస్తున్నా రైట్. సో చెరిపేసి ఇప్పుడు ఆ 2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఒక్కసారి ప్రాబ్లమ్ చదవండి. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? ఏ కొనికల్ పెండులమ్ ఆఫ్ లెంగ్త్ ఎల్, జేఈ 2017లో అడిగిన ప్రాబ్లం చూడండి. విత్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఏ కొనికల్ పెండులమ్ ఆఫ్ లెంగ్త్ ఎల్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్. ఓకే, ఇది జెడ్ యాక్సిస్ అమ్మ. ఈ జెడ్ యాక్సిస్ తోటి ఇది కొనికల్ పెండులమ్ ఎంత యాంగిల్ చేస్తుంది? 45 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఈయన సర్కిల్ ఇంది XY ప్లేన్. ఈ సర్కిల్ తిరుగుతుంది, అది ఆ సర్కిల్ ఏ ప్లేన్లో ఉంది? XY ప్లేన్లో ఉంది. జెడ్ ప్లేన్ ఇటు ఉంటే ఆటోమేటిక్గా XY ప్లేన్ ఇలాగే ఉంటుంది కదా. ఓకే, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 0.4 meters. ఈ రేడియస్ ఇచ్చేసాడు, ఆర్ వాల్యూ ఇచ్చేసాడు. ఆర్ ఈక్వల్ టు 0.4 meters అన్నాడు. ఇంకా థీటా ఇచ్చేసాడు, థీటా ఈక్వల్ టు 45 degrees అన్నాడు. ఇంకా అండ్ ఇట్ సెంటర్ ఈజ్ వర్టికల్లీ బిలో ఓ. ఓకే, ఈ సెంటర్ అనేది ఎగ్జాక్ట్గా వర్టికల్గా బిలో ఓలో ఉందండి. ఓకే, ద స్పీడ్ ఆఫ్ పెండులమ్ ఇన్ ఇట్స్ సర్క్యులర్ పాత్ ఈజ్, డైరెక్ట్గా స్పీడ్ అడిగాడమ్మా. ఓకే, సో మనకి తెలుసు tan θ ఈజ్ ఈక్వల్ టు v²/rg. మళ్ళీ స్పీడ్ అడిగాడు అంతే. సో v² వాల్యూ అడిగాడు. v² వాల్యూ ఏమవుతుందమ్మా? v² ఈక్వల్ టు rg tan θ, అంతేనా? అంటే v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? √rg tan θ. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. ఏంటమ్మా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ ఎంత? 0.4 meters. సో 0.4 వేసేయండి ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ tan 45 degrees. tan 45 degrees 1. 10 into 0.4 4, √4 2, అంతే. 2 meters per second. ఫినిష్. చూసారా, సింపుల్గా అయిపోయింది. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, ఫార్ములా గుర్తుపెట్టుకోకపోతే మొత్తం ప్రొసీజర్ అంతా చేయాలి. ఓకే, సో కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఈ ఫార్ములా గుర్తుపెట్టకపోతే దీన్ని సాల్వ్ చేయడం కొంచెం లెంగ్తీ ప్రాసెస్. ఓకే, ఇక్కడ పనిచేసే ఫోర్సెస్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ చేయాలి. అందుకే ప్రొసీజర్ చెప్పా, అట్ ది సేమ్ టైం ఆ ప్రొసీజర్లో ఏమేమి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలో చెప్పామా, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పా. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. జేఈ 2000 దానికి సొల్యూషన్. ఇది జేఈ 2017 దానికి సొల్యూషన్. ఇప్పుడు ఏమి కింద నార్మల్ మనం రాసుకున్న క్వశ్చన్ ఇది. దీంట్లో అన్ని కవర్ అవుతాయని చెప్పి ఈ క్వశ్చన్ రాసుకున్నాం అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 100 grams, మాస్ ఈక్వల్ టు 100 grams అనడం అంటే ఎంత? 0.1 kg. ముందు రాసేసుకున్నా. ఈజ్ రివాల్వ్డ్ ఇన్ ఏ హారిజాంటల్ సర్కిల్. ఒక హారిజాంటల్ సర్కిల్లో రివాల్వ్ అవుతుందట. ద మాస్ ఈజ్ టైడ్ వర్టికల్లీ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ అన్ ఐడియల్ థ్రెడ్ ఆఫ్ లెంగ్త్ 1 meter. లెంగ్త్ ఆఫ్ ది థ్రెడ్ ఇచ్చాడమ్మా 1 meter. చూడండి ఇక్కడ కొనికల్ పెండులమ్ అన్న పదం వాడలా. కొనికల్ పెండులమ్ అన్న పదం వాడుకోండి, ఇదంతా చెప్తున్నాడు. ద మాస్ ఈజ్ టైడ్ వర్టికల్లీ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్. పైనుంచి అలాగే రిజిడ్ సపోర్ట్తో టై చేసాం. ఓకే, రిజిడ్ సపోర్ట్కి టై చేసాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఐడియల్ థ్రెడ్. ఐడియల్ థ్రెడ్ అంటే మాస్లెస్ ఇన్ఎక్స్టెన్సిబుల్ అటువంటి థ్రెడ్ అనమాట. దాని లెంగ్త్ ఎంత? 1 meter. సో లెంగ్త్ ఆఫ్ ది థ్రెడ్ 1 meter ఇచ్చాడు. ఇంకేం కనుక్కోవాలి? ఇఫ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది మాస్ ఈజ్, యాంగులర్ వెలాసిటీ ఇచ్చాడము, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది మాస్ ఈజ్ 10 radians per second. యాంగులర్ వెలాసిటీ ఇచ్చాడమ్మా 10 radians per second అని. దెన్ క్యాలిక్యులేట్ యాంగిల్ ఫ్రమ్ ది వర్టికల్. యాంగిల్ ఫ్రమ్ ది వర్టికల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఓకే రైట్, సింపుల్. కాస్ థీటా వాల్యూ రాద్దాం సరిపోతుంది. లేదా tan θ వాల్యూ రాదు. tan θ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. tan θ ఉపయోగించినా క్యాలిక్యులేట్ చేయమా. v² బదులు ఏం రాసుకుంటాం? r² ω² రాస్తాం. అప్పుడు r ω²/g మిగులుతుంది. ఓకే, అలానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఆర్ వాల్యూ తెలియదు కదా మనకి. ఆర్ వాల్యూ తెలియదు కదా, ఓన్లీ ఎల్ వాల్యూ ఒమేగా వాల్యూనే తెలుసు. అప్పుడు ఏం ఉపయోగిస్తాం? కాస్ థీటా వాల్యూ ఉపయోగిస్తాం. కాస్ థీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఫార్ములా ఏంటి? ω² ఈక్వల్ టు g/L cos θ. ఈ ఫార్ములా గుర్తుందమ్మా? గుర్తుపెట్టుకోవాలి. టైం పీరియడ్ నుంచి వెనక్కి వేసుకుంటూ వస్తే ω² ఈక్వల్ టు g/L cos θ అవుతుంది. అంటే కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? g/L ω². సో ఆ ఫార్ములా వేసి చేద్దాం. కాస్ థీటా ఈక్వల్ టు g/L ω². g అంటే 10,
డివైడెడ్ బై ఎల్ ఒమేగా స్క్వేర్. ఎల్ అంటే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 100. సో 10 దీంట్లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ కాస్ థీటా ఈక్వల్ టు 1/10 వచ్చింది. అంటే థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/10. సో మనం రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలమ్మా. టాన్ థీటా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, కాస్ థీటా ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ ఆర్ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు టాన్ థీటా ఉపయోగించేస్తాం, సింపుల్గా అయిపోతుంది. ఆర్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. కాస్ ఇన్వర్స్ 1/10 వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయడం? యాంగిల్ ఫ్రమ్ వర్టికల్ అయిపోయింది. టెన్షన్ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. టెన్షన్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు, ఎంఎల్ ఒమేగా స్క్వేర్. దాంట్లో డౌటే లేదు. ఎం అంటే 0.1, ఎల్ అంటే 1, ఒమేగా స్క్వేర్ అంటే 100, అంటే ఏమవుతుందమ్మా 10 న్యూటన్స్. 100 ఇంటూ 0.1 ఏమవుతుంది 10. సో 10 న్యూటన్. సో టెన్షన్ కూడా వచ్చేసింది. ఇంకా మనకు ఏం కావాలి? టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? అసలు యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అదే టైం పీరియడ్ ఫార్ములానే గుర్తుపెట్టుకోమన్నా అమ్మా. ఏంటమ్మా టైం పీరియడ్ ఫార్ములా? 2π√L/G బదులు L cos θ/G అని రాయాలి. L/G బదులు L cos θ/G రాయాలి. అంటే 2π స్క్వేర్ రూట్ ఆఫ్ L అంటే 1 cos θ. cos θ అంటే 1/10 అమ్మా. సో 1/10 రాశారు. డివైడెడ్ బై G. సో 1/10 10 కిందకు వచ్చేస్తుంది. డివైడెడ్ బై G కూడా ఉంది కాబట్టి 1/100 అయింది. సో ఇది ఏమవుతుందమ్మా టైం పీరియడ్? టైం పీరియడ్ T ఈక్వల్ టు 2π/10 అవుతుంది, అంతేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1/100 ఏమవుతుంది? 1/10 అవుతుంది, అంటే 2π/10 వస్తుంది. ఈ 2 దీన్ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ఫోర్ 5/5 సెకండ్ ఈజ్ ది ఆన్సర్. సో ఈ విధంగా కొన్ని ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే టక్క మనం ఈజీగా వాల్యూస్ వేసేస్తాం. లేదంటే మొత్తం ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలి. సో రెండూ చెప్పారు. ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తుంటే ఓకే, ఫార్ములా గుర్తు లేకపోతే ప్రొసీజర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళిన ఆన్సర్ వస్తుంది, బట్ టైం టేకింగ్ అనమాట. ఓకే, మన నీట్లో అంత టైం ఉండదమ్మా. జేఈ మెయిన్స్లో ఉంటుంది కానీ నీట్లో అంత టైం ఉండదు. సో మీరు ఫార్ములాస్ బట్టి వెళ్ళటం బెటర్. బట్టి పట్టొద్దాం, యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళండి. ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది టెక్నిక్స్ నేను చెప్తున్నా కాబట్టి ఆ ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా, ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మ ఇది. హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్. ఓకే, ఏంటి కాన్సెప్ట్ ఏంటిది చూడమ్మా. ఒక కారు ఇలా ఒక హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్ ఉంది, ఇలా గ్రౌండ్ మీద ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఆ సర్క్యులర్ ట్రాక్లో ఒక కార్ తిరుగుతుందమ్మా. ఒక కార్ ఇలా సర్క్యులర్ ట్రాక్లో తిరుగుతుంది. ఓకే, ఈ సర్క్యులర్ ట్రాక్లో తిరుగుతున్న కార్ స్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం ఎంత వెలాసిటీ తోటి వెళ్తుండాలి? వెలాసిటీ అంటే మ్యాక్సిమం ఎంత స్పీడ్ తోటి అది ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఓకే, కార్ యొక్క స్పీడ్ మ్యాక్సిమం ఎంత ఉండాలి? అదా యాక్చువల్గా క్వశ్చన్ అది. ఓకే, సో ఇది ఒక హారిజాంటల్ సర్కిల్. ఈ హారిజాంటల్ సర్కిల్ మీద ఒక కార్ తిరుగుతుంది. ఓకే, ఒక కార్ తిరుగుతూ ఉంటుంది. ఆ కార్ స్లిప్ అవ్వకుండా ఉండాలంటే మ్యాక్సిమం ఎంత స్పీడ్ తోటి ముందుకు ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను దీన్ని పైనుంచి చూస్తాను. పైనుంచి చూసినప్పుడు నాకు సర్కిల్ ఎలా కనబడుతుంది కదా. సో దీని మీద ట్రాక్, ఆ పర్టికులర్ ట్రాక్ మీద కార్ ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, ఆ పర్టికులర్ ట్రాక్ మీద కార్ ఆ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం ఎంత స్పీడ్ తోటి ఇది వెళ్ళాలి? సో నాకు ఏం కావాలి? Vmax కావాలి. Vmax. సో ఆ Vmax అనే అనుకుందాం. ఇప్పుడు దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే చూడండి అమ్మా. ఓకే, మనం పైనుంచి చూస్తున్నప్పుడు దీని మీద పనిచేసే ఫోర్సెస్ చూడండి అమ్మా. ఇటు ఏం పనిచేస్తుంది? ఒక నిమిషం ఆగండి. మనం ముందు యాక్సిస్ మీదకి వెళ్ళిపోయి కూర్చుందాం. అప్పుడు మనకి ముందు యాక్సిస్ మీదకి వెళ్ళిపోయి కూర్చుందాం అమ్మా. యాక్సిస్ మీదకి వెళ్ళిపోయి కూర్చుంటే దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో ఫోర్స్ పనిచేస్తుంది, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో ఫోర్స్ పనిచేస్తుంది. ఆ సూడో ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? బయటికి పనిచేస్తుంది, ఎఫ్ సూడో. ఇంకా ఈ లోపలికి ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. లోపలికి ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ కార్కిను ఈ రోడ్డుకి మధ్యలో ఉండే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ అనుకుందాం. సో కార్ ఇలా స్లిప్ అవ్వకుండా, బయటికి స్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. యాజ్ పర్ దిస్ పర్సన్, ఈ పర్సన్ ఇలా ఉన్నాడమ్మా. ఈ కార్ స్లిప్ యాజ్ పర్ దిస్ పర్సన్ ఈ కార్ స్టేషనరీగా ఉంది, ఎందుకంటే దీంతో పాటు వీడు కూడా రొటేట్ అవుతున్నాడు ఇలాగే.
ఈ యాక్సిస్ మీద కూర్చున్నాడు కదా, సో కార్ ఇలా రొటేట్ అవుతుంటే యాక్సిస్ రొటేట్ అవుతుంది, యాక్సిస్తో పాటు వీడు కూడా రొటేట్ అవుతున్నాడు అంటే వీడు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్నాడు. ఎప్పుడైతే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్నాడో సూడో ఫోర్స్ ఇలా బయటికి పనిచేస్తుంది, ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా లోపలికి పనిచేస్తుంది, ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా ఎఫ్ సూడో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఆ కండిషన్ ఉన్నప్పుడు, ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఇది స్లిప్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎఫ్ సూడో షుడ్ బి లెస్ దాన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. గ్రేటర్ దాన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే బయటికి పోతుందమ్మా. సో ఎఫ్ సూడో అనేది ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, రైట్. ఎఫ్ సూడో అంటే ఏంటమ్మా? mv²/r. దట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? μ × n. ఓకే, చూడమ్మా, ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా పైకి పనిచేస్తుంది, కిందకి mg పనిచేస్తుంది. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n షుడ్ బి ఈక్వల్ టు mg. ఓకే, ఈ డయాగ్రామ్ నుంచి చూసాం అది. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ n షుడ్ బి ఈక్వల్ టు mg. n బదులు mg పెట్టేద్దాం. సో mv²/r షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μ × mg. m క్యాన్సిల్ అయింది. సో v² ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r అని తీసుకోండి, μgr. అంటే v షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √μgr. సో స్లిప్ అవ్వకుండా సేఫ్గా ట్రావెల్ చేయాలి, కార్ స్లిప్ అవ్వకుండా సేఫ్గా ట్రావెల్ చేయాలి అంటే వెలాసిటీ ఎంత ఉండాలమ్మా? ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √μgr. మ్యాక్సిమం వెలాసిటీ ఎంత అంటే v ఈక్వల్ టు √μgr. సో వెలాసిటీ ఎలా ఉండాలమ్మా? వెలాసిటీ షుడ్ లై బిట్వీన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √μg ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ v. సో మనల్ని ఏమైనా అడగవచ్చు, మ్యాక్సిమం వెలాసిటీ ఇచ్చేసి మ్యూ అడగవచ్చు. ఓకే, మ్యాక్సిమం వెలాసిటీ ఇచ్చేసి మ్యూ అడగవచ్చు. ఆ కేసులో ఆర్ కూడా ఇచ్చేస్తాడు. మరి రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ట్రాక్, ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ట్రాక్. ఓకే, లేదా ఆర్ మ్యూ ఇచ్చేసి వి అడగవచ్చు, లేదా మ్యూ వి ఇచ్చేసి ఆర్ అడగవచ్చు. మ్యూ వి ఇచ్చేసి మ్యాక్సిమం వెలాసిటీను ఈ మ్యూ వాల్యూ ఇచ్చేసి ఆర్ అడగవచ్చు. ఏదైనా అడగవచ్చు అమ్మా. ఓకే, క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు. సో అదొక పద్ధతి. ఇంకోటి చూడమ్మా, ఇక్కడ మీకు ఇది హారిజాంటల్ సర్కిల్ ఫ్లాట్గా ఉంది. హారిజాంటల్ సర్కిల్ ఇక్కడ ఫ్లాట్గా ఉంది. అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు టర్నింగ్స్ ఉన్న చోట, హైవేస్ దగ్గర ఇలా టర్నింగ్స్ ఉన్న చోట రోడ్డు కొంచెం ఇలా స్లోప్ ఉంటుందమ్మా. ఓకే, నేను ఇలా వెళ్తున్నాను, కార్లో ఇలా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఆ టర్నింగ్ తీసుకునే చోట రోడ్ ఇలా కొంచెం ఇలా స్లోప్ ఇలా ఉంటుంది. దాన్నే మనం బ్యాంకింగ్ అంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అదే నేను చెప్పబోయేది, బ్యాంకింగ్ ఆఫ్ ఏ రోడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే నేను చెప్పబోయేది, బ్యాంకింగ్ ఆఫ్ ఏ రోడ్. ఓకే, సో మనం టర్నింగ్ తీసుకునే చోట ఇలా బ్యాంకింగ్ ఎందుకు చేస్తాడు అంటే కొంచెం ఎక్కువ వెలాసిటీతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు కన్నా, టర్నింగ్స్ చోట ఫ్లాట్గా ఉన్న హారిజాంటల్ ట్రాక్ మీద కన్నా ఈ బ్యాంకింగ్ చేసిన హారిజాంటల్ ట్రాక్ ఉందనుకోండి, కొంచెం ఎక్కువ వెలాసిటీ తోటి వెళ్ళడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చూద్దాం. సో యాక్చువల్గా ఈ లెవెల్లో ఉండాలి రోడ్డు. ఎక్కడ ఇక్కడే డ్రా చేస్తున్నాం. యాక్చువల్గా ఈ లెవెల్లో రోడ్డు ఉండాలమ్మా, యాక్చువల్ లెవెల్ అవి. కానీ ఈ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లెవెల్ ఇలా కొంచెం ఇలా పెంచుతారు. సో తీటా అనే యాంగిల్ పెంచారు అనుకుందాం. తీటా అనే యాంగిల్ పెంచారు. ఇదిగోండి మన కార్, ఇది కార్ బ్యాక్ వ్యూ అనుకోండి, లేదా ఫ్రంట్ వ్యూ అనుకోండి. కార్ ఫ్రంట్ వ్యూ అదమ్మా. రోడ్ని తీటా అనే యాంగిల్ కొంచెం ఇలా బ్యాంకింగ్ చేస్తారు, ఇలా కొంచెం టిల్ట్ అయినట్టు ఉంటుంది రోడ్డు, అదే బ్యాంకింగ్ అనమాట. ఓకే, రోడ్ని ఇలా బ్యాంక్ చేశారు అనుకుందాం. కార్ యొక్క మాస్ m అనుకుందాం. కార్ యొక్క మాస్ ఎంత అంటున్నామా? m. ఓకే, ఫస్ట్ నేను ఫ్రిక్షన్ లేని, అసలు రోడ్డుకి ఫ్రిక్షన్ లేదనుకుందాం. ఓకే, రోడ్డు మీద ఫ్రిక్షన్ లేదనుకుందాం. ఫ్రిక్షన్ లేకపోతే మ్యాక్సిమం ఎంత వెలాసిటీ తోటి సేఫ్గా టర్నింగ్ తీసుకుంటానికి అవకాశం ఉందని చూద్దాం. మనం బ్యాంకింగ్ చేశాడు రోడ్డు, ఇక్కడ సేఫ్గా టర్నింగ్ తీసుకుంది. సర్క్యులర్ ట్రాక్ అన్నది. ఓకే, సర్క్యులర్ ట్రాక్ యొక్క రేడియస్ ఎంత? r. ఇది సర్క్యులర్ ట్రాక్లో తిరుగుతుంది, ఇలా సర్క్యులర్ ట్రాక్లో ఇలా తిరుగుతుందమ్మా. ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క రేడియస్ నేను r అనుకుంటా. ఓకే, స్మాల్ r పెడదామా? ఏదైనా అనుకోవచ్చు, ఏదో ఒక స్మాల్ r అనుకుందాం.
ఓకే, ఈ కార్ యొక్క మాస్ m అనుకుందాం. అయితే కార్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడమ్మా. కార్ మీద పనిచేసే ఫోర్సెస్ కిందకి mg దాని వెయిట్ పనిచేస్తుంది. అంతేకాకుండా నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. ఓకే, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా పైకి పనిచేస్తుంది. ఓకేనా. ఇంకా ఇది కార్ ఇలా సర్క్యులర్ ట్రాక్లో వెళ్తుంది కాబట్టి బయటికి ఒక సూడో ఫోర్స్ కూడా పనిచేస్తున్నాము. ఓకే, ఇప్పుడు నేను ట్రాక్లో ఉండి ఈ సర్క్యులర్ ట్రాక్లో ఆ రేడియస్ను దీన్ని కనెక్ట్ చేసిన ఆ రేడియల్ లైన్ మీద ఉండి అబ్జర్వ్ చేస్తున్నా. సో సూడో ఫోర్స్ కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నామా. సూడో ఫోర్స్ అనేది ఇలా బయటకు పనిచేస్తుంది, ఎఫ్ సూడో. ఓకే, ఆ ఎఫ్ సూడో వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, mv²/r ఈక్వల్ అవుతుంది. డైరెక్ట్గా అదే రాస్తున్నా. సూడో ఫోర్స్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది బయటకు పనిచేస్తుంది, దాని వాల్యూ అంతా mv²/r. ఇక్కడ v అంటే వెలాసిటీ ఆఫ్ ది కార్ లేదా స్పీడ్ ఆఫ్ ది కార్ అండి, వెలాసిటీ కాదు స్పీడ్ ఆఫ్ ది కార్. r అంటే రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ట్రాక్. ఓకే, ఆ కర్వ్ యొక్క రేడియస్ లేదా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. m అంటే మాస్ ఆఫ్ ది కార్. సో ఈ మూడు ఫోర్సెస్ దీని మీద పనిచేస్తున్నాయి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ లేదు, ఫ్రిక్షన్ ఈజ్ ఆబ్సెంట్. ఓకే, కార్కి దీనికి మధ్యలో ఫ్రిక్షన్ ఆబ్సెంట్. రైట్, ఇప్పుడు నేను ఈ ఫోర్సెస్ని రిజాల్వ్ చేస్తామమ్మా. ఫస్ట్ నేను ఎంజీని రిజాల్వ్ చేస్తాను. ఎంజీని రిజాల్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో ఎంజీ కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఎంజీ సైన్ థీటా ఉంటుంది. అంతేనా. ఓకే, ఈ యాంగిల్ థీటా అవుతుంది కదమ్మా. ఈ యాంగిల్ థీటా అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఎంజీ కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఎంజీ సైన్ థీటా ఉంటుంది. అలాగే mv²/rని రిజాల్వ్ చేశాను అనుకోండి. mv²/rని రిజాల్వ్ చేస్తే దీన్ని రిజాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద రిజాల్వ్ చేస్తున్నా. ఓకే, రిజాల్వ్ చేస్తే ఇటొక కాంపొనెంట్ ఉంటుంది, అదేమవుతుంది అంటే mv²/r కాస్ థీటా అవుతుందమ్మా. mv²/r కాస్ థీటా అవుతుంది, అంతే కదా. ఈ యాంగిల్ థీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా థీటానే కదమ్మా. సో mv²/rని 2 కాంపొనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తున్నా. ఒకటి ఆ డైరెక్షన్లో mv²/r కాస్ థీటా ఉంటుంది, ఇంకోటి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సేమ్ mg కాస్ థీటా డైరెక్షన్లోనే ఇంకోటి ఉంటుంది రిజాల్వ్ చేసినప్పుడు. అది ఎంత ఉంటుందమ్మా, mv²/r సైన్ థీటా ఉంటుంది. అటు కాస్ థీటా ఉంటుంది కదా, ఇది సైన్ థీటా ఉంటుంది. ఇప్పుడు మన ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది, mg సైన్ థీటా దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే రాసేద్దాం ముందు. సో mg సైన్ థీటా ఈజ్ బ్యాలెన్సింగ్, ఎవరిని బ్యాలెన్స్ చేస్తుంది, mv²/r కాస్ థీటాని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, mv²/r కాస్ థీటాని బ్యాలెన్స్ చేస్తుంది. దీని నుంచి ఈ కాస్ థీటా తీసేయండి, అప్పుడు ఏమవుతుందమ్మా, సైన్ థీటా/కాస్ థీటా ఏమవుతుంది, mg tan థీటా ఈజ్ ఈక్వల్ టు mv²/r. m క్యాన్సిల్ అవుతుంది, దీని నుంచి v² ఈక్వల్ టు rg tan థీటా. దీని నుంచి v² ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, rg tan థీటా. అంటే v ఈక్వల్ టు √rg tan థీటా. సో ఫ్రిక్షన్ లేని రోడ్డు మీద, ఫ్రిక్షన్ లేని బ్యాంక్ అయి ఉన్న రోడ్డు మీద మనం స్లిప్ అవ్వకుండా, ఇలా బయటికి స్లిప్ అవ్వకుండా వెళ్ళాలి అంటే మనం ఎంత వెలాసిటీతో వెళ్ళాలమ్మా, v షుడ్ బి ఈక్వల్ టు √rg tan థీటా. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల వస్తుంది. ఓకే, v ఈక్వల్ టు √rg tan థీటా. ఈ వాల్యూ గుర్తుపెట్టుకున్నామా, ఈ వాల్యూ చాలా చోట్ల మనకు వస్తుంది. ఓకే అమ్మా, ఈ వెలాసిటీకి ఇంకొక పేరు ఉంటుందమ్మా, అదేంటంటే ఆప్టిమమ్ వెలాసిటీ. ఆప్టిమమ్ వెలాసిటీ అంటున్నాయంటమ్మా స్పీడ్. సో క్వశ్చన్లో ఆప్టిమమ్ స్పీడ్ అన్న పదం వాడాడు అంటే ఫ్రిక్షన్ లేదు అని అర్థం. ఫ్రిక్షన్ లేకుండా సేఫ్గా ఎంత వెలాసిటీతో వెళ్తున్నాము అదమ్మా క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మైండ్లో పెట్టుకోండి. క్వశ్చన్లో ఫ్రిక్షన్ లేదు అనకుండా ఆప్టిమమ్ స్పీడ్ అంటాడు. విత్ వాట్ ఆప్టిమమ్ స్పీడ్ ఏ కార్ కెన్ ట్రావెల్ ఆన్ ఎ బ్యాంక్డ్ రోడ్ అన్నాడు అనుకోండి, అక్కడ మీకేం స్ట్రైక్ అవ్వాలమ్మా, ఓకే ఫ్రిక్షన్ లేదు ఇక్కడ. సో ఫ్రిక్షన్ లేకుండా ఉంటే మనం మ్యాక్సిమం ఎంత స్పీడ్తో వెళ్ళగలమని అడుగుతున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో అది v ఈక్వల్ టు √rg tan థీటా. ఓకే, క్వశ్చన్ దీని మీద కూడా అడగడానికి ఛాన్స్ ఉందమ్మా. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని ఏడిపించడానికి ఎన్ని రకాలుగా అడుగుతాడు. సో రన్ అవుతుందా వీడియో? ఓకే, రన్ అవుతుంది. సో దీన్ని ఏం స్పీడ్ అంటామమ్మా, ఆప్టిమమ్ స్పీడ్ అంటాం. ఓకే, ఓకేనా, రైట్. సరే, అయితే ఫ్రిక్షన్ ఉందనుకోండి, ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ప్రెజెంట్, ఇఫ్ ఫ్రిక్షన్
ఈజ్ ప్రెజెంట్. ఓకే, ఫ్రిక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? ఓకే, సో ఫ్రిక్షన్ ఉంటే ఫార్ములా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, లేదంటే చెప్పమంటారా నన్ను? ఫ్రిక్షన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఫ్రిక్షన్ ఉంటే ఆ వెలాసిటీ దీని అప్పుడు ఆప్టిమమ్ స్పీడ్ అమ్మా మ్యాక్సిమం ఎంత స్పీడ్తో మనం వెళ్ళడానికి అవకాశం ఉంది, మ్యాక్సిమం సేఫ్ వెలాసిటీ లేదా మ్యాక్సిమం సేఫ్ స్పీడ్ ఎంత అంటే చూడమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ బదులు ఆర్జీఏ రాసేయండి, సేమ్ ఫార్ములా ఇలాగే ఉంటుంది. tan θ బదులు tan θ ప్లస్ మ్యూ రాయండి. ఓకే, ఆర్జీ tan θలో tan θ బదులు tan θ ప్లస్ మ్యూ రాయండి. ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. డివైడెడ్ బై కింద రాస్తారు 1 మైనస్ మ్యూ tan θ. సో ఇదమ్మా సేఫ్ వెలాసిటీ. ఎప్పుడు? ఫ్రిక్షన్ ఉన్నప్పుడు. ఫ్రిక్షన్ ప్రెజెంట్ అయి ఉంటే v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ tan θ ప్లస్ మ్యూ డివైడెడ్ బై 1 మైనస్ మ్యూ tan θ. ఓకేనా? ఫ్రిక్షన్ లేకపోతే అప్పుడు ఉండే మ్యాక్సిమం వెలాసిటీని మనం ఆప్టిమమ్ స్పీడ్ అంటాం. మ్యాక్సిమం స్పీడ్ని ఆప్టిమమ్ స్పీడ్ అంటాం, మ్యాక్సిమం సేఫ్ స్పీడ్ని. అది దేనికి ఈక్వల్ అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ tan θకి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఫ్రిక్షన్ కనుక ప్రెజెంట్ అయ్యి ఉంటే ఆ మ్యాక్సిమం దీన్ని అప్పుడు మనం ఆప్టిమమ్ స్పీడ్ అన్నాం. ఓకే, మ్యాక్సిమం సేఫ్ స్పీడ్ ఎంత ఉంటుందమ్మా టర్నింగ్ తీసుకుంటానికి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ tan θ ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ tan θ. ఈ ఫార్ములా డైరెక్ట్గా నీట్ 2016లో అడిగాడమ్మా, డైరెక్ట్గా ఫార్ములా అడిగాడు సింపుల్గా. ఓకే బాబు, ఇలా ఉంది వెలాసిటీ మ్యాక్సిమం సేఫ్ స్పీడ్ ఎంత చెప్పండి అన్నాడు. డైరెక్ట్గా ఫార్ములా అడిగాడమ్మా, ఆర్జీ tan θ ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ tan θ. ఓకేనా? లేదు సాల్వ్ చేయాలా? ఏం లేదు, చూడండి ఒకటి ఏం లేదు. ఇది చెరిపోయానమ్మా, పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నా. పాజ్ చేసి రాసుకోండి 1 2 3 4. ఇది చెరిపేసి జస్ట్ ఆ ఫార్ములా ఎలా వస్తుందో చెప్తున్నాను. చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, బట్ ఒకసారి చెప్పేస్తే పని అయిపోతుంది. ఒకవేళ ఫ్రిక్షన్ కూడా ఉంటే, ఓకే, కార్కి ఫ్రిక్షన్ కూడా ఉంటే, కార్కిను రోడ్కి మధ్యలో ఫ్రిక్షన్ కూడా ఉంటాయి. ఫ్రిక్షన్ అటాక్ చేస్తుంది. అంతే, అడిషనల్గా ఫ్రిక్షన్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏంటమ్మది ఫ్రిక్షన్ ఏంటి? ఫస్ట్ నార్మల్ రియాక్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? n ఈక్వల్ టు mg cos θ ప్లస్ mv స్క్వేర్ బై r sin θ. ఇన్ కేస్ ఫ్రిక్షన్ ప్రెజెంట్ అయ్యి ఉంటే, ఫ్రిక్షన్ ప్రెజెంట్ కాకపోతే ఇది జనరల్గా ఫ్రిక్షన్ ప్రెజెంట్ అయ్యిందే ఇస్తాడు. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఎలా వచ్చిందనేది ఒకసారి చెప్పేస్తుంది. డయాగ్రామ్ ఎలాగ వేస్తుంది, అడిషనల్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది అంతే. ఇప్పుడు ఆ ఫార్ములాస్ మనం డిరైవ్ చేయడం దాని నుంచి. ఓకే, సో n ఈక్వల్ టు mg cos θ ప్లస్ mv స్క్వేర్ బై r sin θ. ఓకే, పైకి పనిచేసే ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్, కిందకి పనిచేసేది ఇది ఏంటి mg cos θ పనిచేస్తుంది, mv స్క్వేర్ బై r sin θ కూడా పనిచేస్తుంది. ఓకే, కాంపొనెంట్ కింద డిరైవ్ చేసాం కదా. నెక్స్ట్ హారిజాంటల్గా పనిచేసే ఫోర్సెస్. హారిజాంటల్గా అంటే సర్క్యులర్ ట్రాక్ అమ్మ. హారిజాంటల్ ఈ ట్రాక్కి హారిజాంటల్గా పనిచేసే ఫోర్సెస్ ఇది ఏంటివి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఫ్రిక్షనల్ ఫోర్స్ m, ఫ్రిక్షనల్ ఫోర్స్ F ప్లస్ mg sin θ ఈజ్ ఈక్వల్ టు అటు పనిచేసే ఫోర్స్ ఏంటది ఒకటే, mv స్క్వేర్ బై r cos θ, mv స్క్వేర్ బై r cos θ. ఓకేనా? రైట్, ఇప్పుడు n బదులు ఇదంతా రాసేద్దాం. సారీ, ఎఫ్ అంటే ఏంటమ్మా? మ్యూ ఇంటూ n ప్లస్ mg sin θ ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r cos θ. n బదులు టోటల్ ఇదంతా రాసేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది? మ్యూ mg cos θ ప్లస్ మ్యూ mv స్క్వేర్ బై r sin θ ప్లస్ ఇది ఒకటి ఉందిగా mg sin θ is equal to mv స్క్వేర్ బై r cos θ. సింపుల్గా ఏం చేస్తాము? ఇప్పుడు ఈ ఈక్వేషన్లో n బదులు ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మ్యూ ఇంటూ mg cos θ ప్లస్ మ్యూ ఇంటూ mv స్క్వేర్ బై r sin θ ప్లస్ mg sin θ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r cos θ. ఓకే, ఇదమ్మా మిగిలింది మనకి. ఓకే, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫైనల్గా ఇది రావాలి, వస్తుంది కూడా. ఏం చేద్దాం అమ్మా?
ఎంవి స్క్వేర్ బై ఆర్ అన్నీ ఒకవైపు తీసుకెళ్దాం. సో మ్యూ ఎంజీ కాస్ థీటా ప్లస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దట్ తీసుకెళ్ళండి. ఎంవి స్క్వేర్ బై ఆర్ కాస్ థీటా ప్లస్ మ్యూ ఎంవి స్క్వేర్ బై ఆర్ సైన్ థీటా వస్తుంది. దీని నుంచి ఎంవి స్క్వేర్ బై ఆర్ కామన్ తీయండి అమ్మా. దాని నుంచి వి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎంలు క్యాన్సిల్ అయిపోతాయేమో. ఎం క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి వి స్క్వేర్ బై ఆర్ కామన్ తీయండి. వి స్క్వేర్ బై ఆర్ కామన్ తీసి దాని నుంచి వి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఇక్కడ ఎల్సిఎం ఎలాగో ఆర్ వస్తుంది. ఓకే, ఆ ఆర్ ఇటు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఆర్ మ్యూజీ కాస్ థీటా ప్లస్ ఆర్జీ సైన్ థీటా వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆర్ మ్యూజీ కాస్ థీటా ప్లస్ ఆర్జీ సైన్ థీటా. చేసేద్దాం ఆగండి, ఎందుకు. మ్యూజీ కాస్ థీటా ప్లస్ జీ సైన్ థీటా, ఇక్కడ వి స్క్వేర్ బై ఆర్ కామన్ తీయమంటున్నాం. వి స్క్వేర్ బై ఆర్ కామన్ ఇస్తే లోపల ఏం మిగులుతుందమ్మా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా మిగులుతుందా లేదా. ఓకే, ఈ ఆర్ని తీసుకురమ్మంటున్నా. ఈ ఆర్ ఇటు తీసుకొస్తే ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ కూడా ఆర్ వస్తుంది కదా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కాస్ థీటాతో మొత్తం అంతటిని మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. కాస్ థీటా తోటి మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేద్దాం. కాస్ థీటాతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేసినప్పుడు కాస్ థీటా బై కాస్ థీటా ఇది 1 అయిపోతుంది. ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా వస్తుందంటే ఇక్కడ ట్యాన్ థీటా వస్తుంది. మా ప్లేస్ లేకనే ఇలా వేసేస్తున్నా. ఇటు వచ్చినప్పుడు కాస్ థీటా బై కాస్ థీటా మళ్ళీ ఇది 1 అయిపోతుంది. ఇది ఏమవుతుందమ్మా, సైన్ థీటా అదేమవుతుంది, ట్యాన్ థీటా అవుతుంది. ఓకే, ఎక్కడో చిన్న మిస్టేక్ చేశామా. మిస్టేక్ ఏంటంటే ఏంటా మిస్టేక్, ఇక్కడ మైనస్ వస్తుందిగా, ఇది మైనస్ అవుతుంది కదమ్మా. ఈ మ్యూ ఎంవి స్క్వేర్ బై ఆర్ వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది కదా. సో దీని నుంచి ఏమొచ్చింది చెప్పండి, వి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్జీ కామన్ తీసేయండి, లోపల ఏం మిగులుతుంది, మ్యూ ప్లస్ ట్యాన్ థీటా మిగులుతుంది. ఇక్కడ మ్యూ కూడా మిగులుతుందమ్మా, ఇక్కడ మ్యూ కూడా ఉంది కదా, మ్యూ సైన్ థీటా కదా. సో మ్యూ కూడా మిగులుతుంది, డివైడెడ్ బై 1 మైనస్ మ్యూ ట్యాన్ థీటా వస్తుంది. సో ఇక స్క్వేర్ తీసేయండి, స్క్వేర్ తీసేస్తే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. సో సేమ్ అదే ఫార్ములా వచ్చింది కదా. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను నేను, ఏంటంటే దీని అటు తీసుకెళ్ళినప్పుడు మైనస్ పెట్టాలి, నేను ప్లస్ పెట్టా. ఇంకోటి ఇక్కడ రాసి ఇక్కడ నేను కాస్ థీటాతో డివైడ్ చేసినప్పుడు ఈ మ్యూ మర్చిపోయామా, మ్యూ ట్యాన్ థీటా వస్తుంది. ఓకే, మ్యూ ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఏమొస్తుంది, మ్యూ ట్యాన్ థీటా వస్తుంది. సో జాగ్రత్తగా ఒకసారి చూసుకున్నాం. మన చిన్న మిస్టేక్ చేశా, అది ఒక్కసారి సరి చేసుకోండి. సరే, మీకు డెరివేషన్ అవసరం లేదు కదా, డెరివేషన్ ఎవడు అడుగుతాడు మనల్ని, డైరెక్ట్గా ఈ ఫార్ములా అడుగుతాడు. ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారంటే ఏపీఎంటీలో ఒక 2 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి మనం సొంతంగా ఒక క్వశ్చన్ రాసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. రైట్, సరే చూడండి అమ్మా, ఏపీఎంటీ 2012లో అడిగిన క్వశ్చన్, ఇదేమో అరౌండ్ 2000లో అడిగిన క్వశ్చన్ అనుకుంటుంది. రెండు ఏపీఎంటీలో అడిగిన క్వశ్చన్. ఇది మామూలుగా మనం రాసుకున్నాం. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ తోటి ఈ వీడియో ఎండ్ చేస్తాం. ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసి తర్వాత మనం మిగిలిన టాపిక్స్ ఉన్నాయి, ఆ మిగిలిన టాపిక్స్ కూడా చూద్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, సో అవి కూడా చూద్దాం, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాలేమ్మా. రైట్, చూడండి, మీకు క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ దీనికి ప్లేస్ తక్కువ వదిలేదు, ఎందుకంటే సింగిల్ స్టెప్లో అయిపోతుంది అది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కార్ ఆఫ్ మాస్ 1000 kg నెగోషియేట్స్ ఎ బ్యాంక్డ్ కర్వ్ ఆఫ్ రేడియస్ 90 meters ఆన్ ఎ ఫ్రిక్షన్లెస్ రోడ్. ఓకే, ఇఫ్ ద బ్యాంకింగ్ యాంగిల్ ఈజ్ 45 degrees ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ అన్నాడమ్మా. ఫ్రిక్షన్లెస్ రోడ్ ఇది. ఎటువంటి రోడ్ అమ్మ ఇది, ఫ్రిక్షన్లెస్ రోడ్. ఓకే, థీటా వాల్యూ ఇచ్చాడా, 45 degrees ఇచ్చేసాడు. ఆర్ ఇచ్చాడా, 90 meters ఇచ్చేసాడు. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 90 meters ఇచ్చేసాడమ్మా. మాస్ ఇచ్చాడా, ఇచ్చాడు 1000 kg. ఓకే, మళ్ళీ వెలాసిటీ కనుక్కోమన్నాడు, సేఫ్ వెలాసిటీ. ఫార్ములా ఏంటమ్మా, v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ ట్యాన్ థీటా. ఫ్రిక్షన్ లేదు అక్కడ, ఫ్రిక్షన్ లేదు కాబట్టి ఆర్జీ ట్యాన్ థీటా వేస్తాం. అన్ని వాల్యూస్ వాడు ఇచ్చేసాడు. సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఆర్ ఎంత, 90 ఇంటూ జీ ఎంతమ్మా, 10 ఇంటూ ట్యాన్ థీటా ఎంత, tan 45 అమ్మా, 1. మాస్తో మనకు పని ఏమైనా ఉందా, లేదు. మాస్తో మనకు పని లేదు కదా. సో 90 into 100 ఎంత, 900. 900 స్క్వేర్ రూట్ ఎంత అమ్మా, 30. సో 30 meters per second అనేది
మాస్ ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి మాస్ కూడా ఇస్తాడు మనల్ని నేర్పించడానికి. ఓకే, మాస్ అవసరం ఉందా మనకి? డైరెక్ట్గా ఫార్ములాలో మాస్ అవసరం లేదు. ఇన్ కేస్ చూడండి, ఇన్ కేస్ మనకి ఈ ఫార్ములా తెలియదు అనుకోండి, మొత్తం ప్రొసీజర్ చేసుకెళ్ళాలి, అప్పుడు మాస్ కూడా ఉపయోగిస్తారు. అందుకని చెప్పి మాస్ ఇస్తాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు మనకి. నెక్స్ట్, వాట్ విల్ బి ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ఎ కార్ ఆన్ ఏ రోడ్ టర్న్ ఆఫ్ రేడియస్ 30 meters. రేడియస్ ఇచ్చాడమ్మా, ఒక రోడ్ ఉంది, అది టర్నింగ్ తీసుకుంటుంది, ఆ రోడ్ టర్నింగ్ యొక్క రేడియస్ ఇచ్చాడు 30 meters. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ద రోడ్ ఈజ్ 0.4 అన్నాడు. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చేసాడు. జీ వాల్యూ 9.8 తీసుకోమన్నాడు. మనల్ని ఏమడిగాడు? మ్యాక్సిమం స్పీడ్ అడిగాడమ్మా. ఇదేంటిది? బ్యాంక్డ్ రోడ్ కాదు, ఇది హారిజాంటల్ రోడ్, హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్. హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్లో వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ జీ ఆర్. హారిజాంటల్ సర్క్యులర్ ట్రాక్లో మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటి? మ్యూ జీ ఆర్. ఇక్కడ ఇది ఆప్టిమమ్ వెలాసిటీ అమ్మ, ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. ఇక్కడ హారిజాంటల్ ట్రాక్, ఇది బ్యాంక్డ్ రోడ్ కాదు, హారిజాంటల్ ట్రాక్. సో ఏం క్వశ్చన్ అడిగాడో దాని ప్రకారం చేయండి. ఫార్ములా ఏమవుతుందమ్మా? మ్యూ జీ ఆర్. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ అంటే ఎంత? 0.4 వాడు ఇచ్చేసాడు. జీ వాల్యూ 9.8 అని తీసుకోమన్నాడు. ఇంటూ ఆర్ వాల్యూ ఎంతమ్మా? ఆర్ వాల్యూ 30. 9.8 తీసుకోమన్నాడు జీ వాల్యూ. సరే, ఈ వెలాసిటీ కనుక్కోవాలమ్మా. వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి, దీని స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. రఫ్గా కనుక్కోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకోండి. 10 into 4 ఏమో 0.4 ఏమవుతుంది? 4 అవుతుంది. 4 into 30 120. 120కి స్క్వేర్ రూట్ ఏమవుతుందమ్మా? అంతేనా? 120కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? దగ్గర 10 స్క్వేర్ రూట్ 120కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 100 స్క్వేర్ రూట్ ఎంత? 10. 121కి 11కి సారీ 100 స్క్వేర్ రూట్ 10. 121కి స్క్వేర్ రూట్ 11. కాబట్టి 10కి 11కి మధ్యలో ఉంటుంది, 11కి దగ్గరగా ఉంటుంది. సో అరౌండ్ 10.8 ఉంటుందమ్మా. 10.8 meters per second ఉంటుంది. ఓకే, యాక్చువల్గా 10.84 ఆన్సర్. ఓకే, నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి వేసా. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియలేదు అనుకోండి, ఇలా రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇది నియర్లీ 10 అమ్మా. 10 into 4, 10 into 0.4 4, 4 into 30 120. 120 అంటే 120 స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. మనకు 121 స్క్వేర్ రూట్ తెలుసు. 121 స్క్వేర్ రూట్ 11. ఓకే, ఇక్కడ 120 ఉంది కాబట్టి 11కి బాగా దగ్గరగా ఉంటుంది. యాక్చువల్గా 10.84, ఎందుకంటే ఇక్కడ 9.8 తీసుకోమన్నాడు, మనం 10 తీసుకున్నాం. సో 10.84 ఉంటుంది. మామూలుగా 10.9 అంత ఉంటుంది ఒకవేళ 10 తీసుకుంటే. ఓకే, 9.8 కాబట్టి 10.84 అమ్మా. సో ఆన్సర్ బట్టి మనం అప్రాక్సిమేషన్లో కొట్టేస్తాను. ఓకేనా? సో ఏంటి ఇలా ఇచ్చాడు, మనం ఎలా కనుక్కోవాలి? కంగారు పడుద్దాం, జాగ్రత్తగా చేసుకుంటారు. మీ ఏఐపిఎంటీలో అడిగాడు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ రోడ్ ఈజ్ 8 meter wide. ఇట్స్ యావరేజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 40 meters. యావరేజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 40 meters ఇచ్చాడు. ఓకే, ది అవుటర్ ఎడ్జ్ ఈజ్ అబౌవ్ ది లోవర్ ఎడ్జ్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 1.18 meters. ఇది చూద్దాం. రోడ్ యొక్క ఇన్నర్ ఎడ్జ్ ఇది, అవుటర్ ఎడ్జ్ ఇది. ఇది అవుటర్ ఎడ్జ్ ఇన్నర్ ఎడ్జ్ కన్నా ఎంత హైట్లో ఉందంటమ్మా? 1.28 meters హైట్లో ఉందట. రోడ్ యొక్క విడ్త్ ఇచ్చాడు. ఈ విడ్త్ ఇచ్చడం ఎంత? 8 meters అంట. రోడ్ యొక్క విడ్త్ 8 meters వాడు ఇచ్చేసాడు, అదంతా వాడు ఇచ్చేసాడు. ఓకే, మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ది వెహికల్ ఫర్ విచ్ ద రోడ్ ఈజ్ మోస్ట్ సూటెడ్ ఫర్. వెలాసిటీ ఆఫ్ ది వెహికల్ కనుక్కోమన్నాడు. ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అనడం. ఇక్కడ కూడా మనకి ఫ్రిక్షన్ ఇవ్వలే. ఓకే, ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అన్నాడు. ఒకవేళ ఫ్రిక్షన్ ఇచ్చినా మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి. అయితే ఇక్కడ తీటా కూడా ఇవ్వలే. తీటా ఇవ్వకుండా చూసారా డేటా ఎలా ఇచ్చాడు. ఓకే, సో ఈ యాంగిల్ తీటా అనుకుందాం. మనకు వెలాసిటీ ఫార్ములా తెలుసు ఏంటమ్మా? v = స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ tan తీటా. సర్ఫేస్ స్మూత్, ఇక్కడ ఫ్రిక్షన్ లేదు కాబట్టి వెలాసిటీ మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉంటుందమ్మా? v = ఆర్జీ tan తీటానే అవుతుంది. ఈ ట్రయాంగిల్ నుంచి మనం tan తీటా వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయటమే, అంతే కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ అంటే ఎంత? 40 ఇంటూ జీ అంటే 10 తీసుకుందాం, ఇంటూ tan తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుందమ్మా. tan తీటా వాల్యూ దీని నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, మనకి ఇది తీటా, ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఓకే, మనం పైథాగరస్ థీరం ఉపయోగించి ఇది 8² = దీన్ని x అనుకొని, జాగ్రత్త వినండమ్మా, దీన్ని x అనుకొని, ఓకే, x² + 1.28 హోల్ స్క్వేర్ = 8². దీని x అనుకోండి, ఈ వాల్యూ మనకు తెలియదు కదా.
tan θ కనుక్కోవాలంటే ఈ వాల్యూ తెలియాలని కదా యాక్చువల్గా, ఈ వాల్యూ తెలియాలి. మీరు ఏం చేస్తారు, దీన్ని x అనుకోండి, x అనుకుని x² + 1.28 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8² ఫార్ములా ఉపయోగించి x వాల్యూ కనుక్కుంటారు. ఆ x వాల్యూ ఇక్కడ వేస్తారు. అప్పుడు tan θ వాల్యూ 1.28 డివైడెడ్ బై దిస్ x వాల్యూ వేయండి, వస్తుంది. అదొక పద్ధతి. అయితే చూడమ్మా, ఎప్పుడైనా సరే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టడానికి ఇవ్వడమ్మా. ఇక్కడ x² కనుక్కోవాలి, 1.28 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి, 8² కనుక్కోవాలి, దానికి మళ్ళీ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. అంత ఇబ్బంది పెట్టేటట్టు మీకు క్వశ్చన్ ఇవ్వడు. ఇక్కడ ఏదో చిన్న లాజిక్ ఇచ్చి ఉంటాడు వాడు. ఈ tan θ కనుక్కోవడానికి చిన్న లాజిక్ ఇచ్చి ఉంటాడు. ఆ లాజిక్ ఏంటో నేను చెప్తా, ఒకసారి వినండి. ఫస్ట్ sin θ కనుక్కుందాం, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఇచ్చాడు కాబట్టి sin θ కనుక్కోండి. sin θ వాల్యూ ఏమవుతుందమ్మా, ఆపోజిట్ సైడ్ 1.28 డివైడెడ్ బై 8. ఎంత ఉంటుందమ్మా వాల్యూ? ఎంత ఉంటుంది ఆ వాల్యూ చెప్పండి? 1/8. 1/8 వాల్యూ ఎంత ఉంటుంది? 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ sin θ వాల్యూ వెరీ 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 లెస్ అనమాట. ఈ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? అరౌండ్ ఇది చూడండి, 0.8108. ఓకే, 4 మిగులుతుంది, 8 6 48, అంటే 0.16. sin θ వాల్యూ ఎంతమ్మా? 0.16. 0.16 అంటే చాలా చాలా చిన్న వాల్యూ. ఎప్పుడైతే sin θ వాల్యూ వెరీ వెరీ స్మాల్, ఇప్పుడు ఏమైంది, sin θ ఈజ్ వెరీ స్మాల్. ఎప్పుడైతే sin θ వాల్యూ వెరీ స్మాల్, sin θ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు tan θ అమ్మ. sin θ tan θ ఈక్వల్ అవుతుంది. కావాలంటే క్యాలిక్యులేటర్లో కొట్టుకుని చూడండి. sin θ వాల్యూ 0.16 అయినప్పుడు tan θ వాల్యూ కూడా ఇంచుమించుగా 0.16 దగ్గరలోనే ఉంటుందమ్మా. ఓకేనా? tan θ వాల్యూ కూడా ఇంచుమించుగా 0.16 దగ్గరలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకే, రైట్, సరే అమ్మా. సో ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. tan θ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎంత? 1.28/8. 1.28 అంటే 0. ఎందాక చేసాం కదా, 116 వచ్చింది. అలా రాద్దామా, లేదంటే ఇంకో విధంగా రాద్దాం? ఇదేమవుతుందమ్మా, 128/800 అవుతుంది అంతేనా? పైన కింద 100తో మల్టిప్లై చేసా, 128/800 అవుతుంది. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 128/800 ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటారా? సరే, ట్రై చేద్దాం. 4 ఏమవుతుందమ్మా ఇది? 4 3s are 12. క్యాన్సిల్ చేస్తున్నాం. 4 3s are 12, 4 2s are 8. ఇదేమవుతుంది? 800 200 టైమ్స్. మళ్ళీ 32 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 100 టైమ్స్. ఇందాకలాగా వచ్చింది కదమ్మా, 16/100. ఇంకా ఇది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 50 టైమ్స్. సో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 టైమ్స్. సో ఫైనల్గా ఆన్సర్ tan θ వాల్యూ ఎంత వచ్చింది అంటే 4/25 అమ్మా. సో ఇది వేయటం ప్రశాంతంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. లేదా 0.16 అయినా ఏంటి, నో ప్రాబ్లం. 0.16 వేసేయండి అమ్మా, ఏమైంది? 0.16 వచ్చింది కదా, అదేనండి. లేదంటే 4/25 వేయండి. ఎందుకంటే 4/25 వేసాం అనుకోండి, 4కి స్క్వేర్ రూట్ 2, 25కి స్క్వేర్ రూట్ 5. ఇక్కడ స్క్వేర్ రూట్లో వేస్తున్నాం కదా, సో అలా క్యాన్సిల్ అవుతుందని, అంతకంటే ఏం లేదమ్మా. ఓకే, ఇక్కడ ఎలాగో 400 వచ్చింది. 40 × 10 ఏమవుతుంది? 400 వచ్చింది. 400 స్క్వేర్ రూట్ 200 బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో 4/20 వేసారు అనుకోండి, 4కి స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు, 25 స్క్వేర్ రూట్ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సో అవి కూడా బయటకు వచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది క్యాన్సిలేషన్కి. ఓకే, అలా అన్నా చేయండి. లేదంటే 0.16 స్క్వేర్ రూట్ ఏమవుతుందమ్మా? 0.4 అవుతుంది. 0.4 అవుతుంది. సో 0.4 వేసి డైరెక్ట్గా అదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 0.4 వేసి అలా అయినా చేయొచ్చు అమ్మా. 0.16 స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 0.4, అదన్నా వేసి చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో 400 స్క్వేర్ రూట్ 20, 0.16 స్క్వేర్ రూట్ 0.4. 0.4 అంటే ఏంటమ్మా? 4/10. ఓకే, సో ఏమవుతుంది? 8 మీటర్స్ పర్ సెకండ్. అదేసినా అదే వస్తుంది. ఓకే, సర్లే, క్యాలిక్యులేషన్ సంగతి పెట్టండి. క్యాలిక్యులేషన్ మీరు ఏదోలా చేస్తారు. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదమ్మా. ఇక్కడ sin θ వాల్యూ వెరీ వెరీ స్మాల్. ఎప్పుడైతే sin θ వెరీ వెరీ స్మాల్ అయిందో tan θ లేదు సార్, నేను కరెక్ట్గానే పద్ధతి ప్రకారం వెళ్తానంటే మీకు ఇక్కడ x వస్తుంది. ఓకే, ఫైనల్ ఆన్సర్ సమ్ 7.9, 7.96 లేదా 7.93 అలా వస్తుంది. ఓకే, ఏంటిది ఈ వాల్యూ నేను పక్కాగా చేస్తా అనుకుని వెళ్తే అలా చేయండి.
ఓకే, జనరల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా క్వశ్చన్ ఇవ్వడం, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేలాగా ఇస్తాడు. ఎప్పుడైతే డిఫికల్టీ కనపడిందో మీరు అక్కడ ఆలోచించాలి. ఇక్కడ ఏదో లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ఏంటో ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఏంటి, ఇక్కడ సైన్ థీటా వాల్యూ వెరీ వెరీ స్మాల్, కాబట్టి ఇట్లా సైన్ థీటా ఇస్ నియర్లీ ఈక్వల్ టు tan థీటా అయిపోతుంది. డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కొట్టుబడిన మనకి ఏమొచ్చింది, సింపుల్గా క్యాన్సిలేషన్ అయిపోయి 8 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. సో ఆ రకంగా మీరు ఆలోచించాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అని కాకుండా మ్యూ వాల్యూ ఇచ్చాడు అనుకున్నప్పుడు మీరు ఏం ఫార్ములా ఉపయోగించాలి, v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ బ్రాకెట్లో tan థీటా ప్లస్ మ్యూ డివైడెడ్ బై 1 మైనస్ మ్యూ tan థీటా, ఆ ఫార్ములా ఉపయోగించాలి. దాని యాక్చువల్గా డెరివేషన్ చేసాం, డెరివేషన్ అవసరం లేదమ్మా, దానివల్ల కొంచెం టైం కూడా ఎక్కువ పట్టింది వీడియోకి. ఓకే సరే, ఏదైతే ఏముందో మీకు కాన్సెప్ట్ అయితే క్లియర్ అయి ఉంటుంది కదా, రైట్. సో ఇక్కడతో నేను వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా ఉన్నాయమ్మా, ఇంకా ఉన్నాయి. ఓకే, సపోజ్ ఒక కర్వ్డ్ షేప్లో ఒక ట్రాక్ ఉంటే ఆ ట్రాక్ లోపల ఒక బాడీ వెళ్తుంటే దాని మీద ఎటువంటి ఫోర్సెస్ పనిచేస్తాయి, దాని వెలాసిటీ ఎంత ఉంటుంది. ఓకే, ఇంకా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయిలేమ్మా. ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేయడం ఎందుకు, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. మేబీ ఆ వీడియో కూడా మేబీ 1 అవర్ పైనే ఉంటుంది. నేను చెప్పక్కర్లేదుగా, నా వీడియోస్ అంటే ఆటోమేటిక్గా 1 అవర్ పైనే ఉంటాయిలేమ్మా. ఓకే, ఎందుకంటే కొంచెం డీటెయిల్డ్గా చెప్తా కాబట్టి లెంగ్త్ ఎక్కువ. యాక్చువల్గా ఇది క్రాష్ కోర్స్ అమ్మా, క్రాష్ కోర్స్ అయినా కూడా చాలా వరకు డీటెయిల్డ్గానే వెళ్తున్నా, దానివల్ల వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో ట్రై చేద్దాం మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా.